స్థానాన్ని ఇస్తున్నారనలో ఎటువంటి సందేహం కూడా లేదు. ఎందుకు మరి మోదీ గారికి పవన్ కళ్యాణ్ గారు అంత బాగా నచ్చారు అంటే, ఒక్కొక్కరు నచ్చుతారు. ఎందుకు నచ్చుతారు, ఎందుకు నచ్చలేరు? కొంతమంది నచ్చరు, వాళ్ళ మొహం చూస్తేనే పక్కకి తిప్పేసుకుంటుంటారు జనరల్గా. కొంతమంది వాళ్ళు చూడకపోయినా వాళ్ళ వైపు మనం చూస్తుంటాం, కావాలని వెళ్ళి షేక్ హ్యాండ్ ఇస్తుంటాం, పలకరిస్తుంటాం. అది ఎందుకు అంటే హ్యూమన్ సైకాలజీ. అది మనం చెప్పలేం ఎప్పుడు ఎవరితోటి ఏ రకంగా మింగిల్ అవుతాం అన్నది. అసలు ఊహించిన పరిణామం ఎక్కడో ఆంధ్రప్రదేశ్లో అసలు 6-7% ఓట్లతో ఉన్న జనసేన పార్టీ ఎక్కడో బీజేపీ శిఖరాగ్రంలో ఉంది. హ్యాట్రిక్ కొట్టిన బీజేపీ 2 సార్లు సక్సెస్ అయిపోయిన తర్వాత జనసేన పవన్ కళ్యాణ్ అనే నినాదం, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి మీద ఆయనకున్న అభిమానం ఎప్పుడు కనిపించినా ఆయన చాటుకుంటూనే ఉంటారు. అందరూ ఒక వంతు, పవన్ కళ్యాణ్ మోదీ గారికి ఒక వంతు, అందులో ఎటువంటి డౌట్ లేదు. ఏంటంటే ఆయన బాడీ లాంగ్వేజ్ తెలిసిపోతుంటుంది పవన్ కళ్యాణ్ కనిపించేసరికల్లా. మన చిరంజీవి గారితో కూడా వాళ్ళిద్దరినీ ఆప్యాయంగా తీసుకుంటూ వచ్చి ఒక విజయకేతనం, ఓ జయకేతనం ఎగరవేసి ఇద్దరు చేతులు పట్టుకుంటే సక్సెస్ ఇదిరా అన్నట్లుగా ఆయన చూపించిన ఆ విజువల్ ఎంత వైరల్ అయింది ఆ ఫోటో. సో ఇలాంటి నేపథ్యంలో మరి పవన్ కళ్యాణ్ గారు కూడా తన వంతు చేయాల్సిన అవసరం ఉంది కదా. ఇప్పుడు ఆయన ధ్యేయం అంతా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్ర అభివృద్ధి అనే నినాదం. ఓకే, ఇచ్చిన సూపర్ 6లో ఇంకో 6లో ఇచ్చిన హామీలు ఏవైతే అది చూడండి, మా వాళ్ళు వెంటనే ఇలాగ వెంటనే వేసేస్తారు ఆ విజువల్స్. అది చూడండి ఎంత చూడచక్కనగా ఉంది. అసలు ఎప్పుడన్నా మోదీ గారు అంత ఆప్యాయంగా అంత చిరునవ్వులతో అదిగో ఇద్దరిని భుజం తట్టి ఏదో ముగ్గురు సోదరుల్లాగా ఆ టైప్లో ముగ్గురు మొనగాళ్ళలాగా ఎన్నో టైటిళ్ళు పెట్టియచ్చు. సో అంత ఆప్యాయంగా వాళ్ళిద్దరిని తీసుకొచ్చి జనాలకి చూపించి, ఆయనకు అవసరం లేదు ప్రధాని స్థాయిలో ఉన్నవాడు, కానీ పవన్లో ఏదో ఉంది, పవన్లో ఏదో మ్యాజిక్ ఉంది, అది కనెక్ట్ అయిపోయింది ఆయనకి అంతే. ఆ సభ దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ గారి వైఖరిలో కూడా మనం రోజు రోజు మార్పు చూడవచ్చు. సనాతనం, హిందుత్వం, దేనికైనా సరే నిలబడ్డం, తెగబడ్డం, అది ఆ విజువల్స్ చూడండి. ఆయన షాక్ అయిపోతున్నాడు అది చూస్తుంటే. సో ఇలాంటి పరిస్థితుల్లో బీజేపీ ఏదైతే భావజాలం అనుకుంటున్నదో, లేకపోతే బీజేపీ ఏదైతే తన ధ్యేయం ఉందో ఆ రకంగానే పవన్ కళ్యాణ్ గారు తూచా తప్పకుండా దాన్ని ఆచరించడంలో ఆయన మనసు చూరగొన్నారు అని. మరి ఇక్కడితో ఆగుతుందా? ఎందుకంటే తిరుమల తిరుపతి దేవస్థానం అండి సింపుల్ ఎగ్జాంపుల్. పవన్ కళ్యాణ్ గారు చేంజింగ్, ఆయన ఏ రకంగా ఆలోచన సరళి ఉన్నదో, ఎలాంటి అడుగులు ఆయన ముందుకు వేయిపోతున్నాడు, ఎన్ని విమర్శలు వచ్చినా సరే డోంట్ కేర్ అనుకుంటూ తను అనుకున్న టార్గెట్ వైపు ఆయన పరుగులు పెడుతున్నాడు. ఇందులో ఎటువంటి డౌట్లే ఉన్నాయి ఎవరికైనా? ఖచ్చితంగా కనిపిస్తున్నది కదా, కళ్ళ ముందు కనిపిస్తున్న అంశాలు ఇవన్నీ కూడా. తిరుమల తిరుపతి దానికి సంబంధించి ముక్కోటి ఏకాదశి ఆ తొక్కుల లాట్లో చనిపోతే డైరెక్ట్గా ఆయన వెళ్ళిపోయాడు కాకుండా సారీ చెప్పమన్నాడు అంతే. అది చాలా కాంట్రవర్సీ అయ్యింది, అయినా ఆయన భయపడలేదు. ఎందుకంటే ఆ క్యారెక్టర్ ఆ భయపడే క్యారెక్టర్ కాదు. ఉంటే ఉంటుంది, పోతే పోతుంది అన్న వాడికి ఏముంటుంది. మనకి ఇదే కావాలి అని చెప్పి ఆ కుర్చీ పట్టు కూర్చున్నాం అనుకోండి, ఎవడన్నా మనం తిట్టినా మనల్ని కొట్టినా అన్నీ వదులుకుండి ఆ కుర్చీ వైపే చూస్తుంటాం మనం. ఆ కుర్చీ మనకు అవసరం లేదురా, లెగిస్తే మంద కాదు, పోతే పోనీ, ఎవడైతే కూర్చుంటే కూర్చొని, మనకు దమ్ముంది, మనం ముందుకు సాగలం. ఈ కుర్చీ అంటే ఎందుకంటే పెద్ద కుర్చీ వస్తుందేమో అని దూసుకుపోయేవాడికి ఈ భయం ఉండదు, ఇది ఎవడన్నా ఎక్కేస్తాడు ఈ కుర్చీ అని. సో ఆ టైప్ క్యారెక్టర్. ఎందుకంటే అన్ని డక్కా ముక్కలు తినొచ్చింది మనిషి అతను. అది ఏమి అలా ఆఫ్ సడన్ పారాచూట్ నుంచి దిగొచ్చిన పర్సన్ కాదు కదా. ఎన్ని అవమానాలు పడ్డారు, ఇంట్లో వాళ్ళని తిట్టించుకున్నారు, భార్యను ఇష్టాసారంగా అనిపించుకున్నారు, చిన్న పిల్లలు, పసికందులు, చిన్న పిల్లలను కూడా ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడారు, అయినా భరించాడు, ఓపిక పట్టాడు, ఓడిపోయాడు. ప్రతి ఒక్కరు విమర్శించడమే, ఇతనికేం పార్టీ తెలుసు అని మళ్ళీ చిరంజీవి గారిని ఇందులోకి లాగి వాళ్ళ అన్నలాగా ఈయన ముంచేస్తాడు, ఆ తాకట్లు పెట్టేశాడు, లేకపోతే ఎవడో సంకలో దూరాడు, లేకపోతే ఎవడో భుజాలు ఎత్తుకున్నాడు, ఎవడో పల్లకీలు మోసారు, 1, 2, 3, 4 అండి, ఎన్ని 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 మాటలు పడ్డాడు, తట్టుకున్నాడు, తనేంటో నిరూపించుకున్నాడు. సో ఇక్కడితో ఈ ప్రస్థానం ఆగుతుందా? ఇప్పుడు అసలు బ్రేకింగ్ ఇది. ఇక్కడితో ఈ ప్రస్థానం ఆపే పరిస్థితి కనిపించట్లేదు. ఎందుకు ఈ పాయింట్ వచ్చిందంటే, తెలంగాణ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమితోటి ముందుకు సాగాలని ఇప్పటికే సమాలోచనలు జరిగినాయి, ఒక రూట్ మ్యాప్ సిద్ధం చేసుకున్నారు అని చెప్పి వస్తున్న వార్తలు. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అన్నదమ్ములు లాంటి వాళ్ళు, తెలుగు రాష్ట్రాలు, పవన్ కళ్యాణ్ గారికి విపరీతమైన అభిమానులు ఉన్నవాళ్ళు. కానీ
ఇక్కడితో కాకుండా, ఇక్కడితో ఆగకుండా జనసేన కొత్త పుంతలు తొక్కడానికి సర్వం సిద్ధం చేసుకుంది అని. అదేం పుంతలు అంటే, ఇప్పుడు జనసేన కాస్త తమిళ సేన అవ్వబోతుంది. ఇది పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న నేపథ్యం. ఏంటి తమిళ సేన ఏంటి అంటే, పవన్ కళ్యాణ్ గారు తమిళనాట కూడా గ్లాసుని మెరిపించబోతున్నారట, గ్లాసు పదును చూపించబోతున్నారట. బీజేపీతో కలిసి వచ్చే ఎన్నికల్లో జనసేన కొన్ని స్థానాల్లో అక్కడ పోటీ చేస్తే ఎలా ఉంటుంది అని ఆలోచన మొదలైందని. సో ఇది కార్యాచరణ చేయడానికి, రూపాంతరం చేయడానికి పెద్ద కష్టం ఏం కాదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు కొన్ని అంశాల్లో, కొన్ని మాటల్లోని ఆయనకి తెలియకుండానే ఆ ఫ్లోలో కొన్ని మాట్లాడేస్తుంటాడు. ఎందుకంటే ఆయన పత్తు పొలిటీషియన్ కాదండి. ఓ నటించి ఇంకోటి చేసి ఇంకోటి చేయడానికి కొంతమందికి అది సాధ్యం అవుతుంది, అందరికీ అది సాధ్యం కాదు. ఈయన బోళాశంకర్ టైపు. ఎవరన్నా 4 మాటలు నవ్విస్తే ఓ పడి నవ్వుతుంటారు. మొన్న అక్కడ చూడండి, ఆ గేమ్స్ ఆడుకున్నప్పుడు, ఆ సాంస్కృతిక కార్యక్రమాలు అయినప్పుడు చిన్న పిల్లల్లాగా పడి నవ్వేస్తున్నాడు ఆయన. అలాగే కోపం వచ్చినా అంత ఆగ్రహంగా ఉంటుంది, చెప్పు తీసేస్తాడు. సో అది ఏమి దాచుకుండే క్యారెక్టర్ కాదు. అలాగే నిన్న ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడిన మాటతోని ఏదో జరగబోతుంది. ఎందుకు జనసైనికులకి, వీర మహిళలకి, పవన్ కళ్యాణ్ గారి అభిమానులకి, మెగా ఫ్యామిలీకి నాకొక ప్లాన్ ఉంది, నన్ను వదిలేయండి అని చెప్పి ఎప్పుడో చెప్పాడు ఆయన. ఆ వ్యూహం ఏంట్రా బాబు, ఏంటి ఈయన వ్యూహం అంటున్నాడు. 24 నుంచి 21కి వచ్చారు. అసలు 21లో ఎంతమంది గెలుస్తారో తెలీదు, ఎవరెవరికో సీట్లు ఇచ్చేశారు. ఇలా అయితే ఎలాగా, కాపు సామాజిక వర్గం ఏమైపోతుంది, పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కింద కలల కన్నా మనం, అవన్నీ ఏమైపోతాయని చెప్పి చాలా మదన పడ్డారు. అదిగో చూడండి ఆయన చిన్న పిల్లోళ్ళలాగా. అది ఆ క్యారెక్టర్ అది. సో కోపం వచ్చినా అలాగే ఉంటుంది. ఇప్పుడు ఆయనలో ఉన్నది ఏంటంటే ఇక్కడితో ఆగడం, కోపం వచ్చినా అలాగే ఉంటుంది. సరే ఓకే, ఇప్పుడు ఈ తమిళ సేన అన్నది ఆయన ఆ సందర్భోచితంగా మాట్లాడారు, ఏదో రకంగా మాట్లాడారో కానీ తమిళనాడులో కూడా నాకు పెద్ద ఎత్తున ఫ్యాన్స్ ఉన్నారు. తమిళనాడు వైపు ఈరోజు బీజేపీ ఫోకస్ పెట్టిందండి. బీజేపీ తోటి ఈయన ప్రయాణం లాంగ్ జర్నీ చేయాలని ఈయన ఫిక్స్ అయిపోయాడు. అది మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఆ నేపథ్యంలోనే 15 సంవత్సరాల కూటమి ఉంటుందని పదే మాట్లాడుతున్నారు. ముఖ్యంగా పిఠాపురం అండి, పిఠాపురం ఆవిర్భావ దినోత్సవ సభలో పవన్ కళ్యాణ్ గారు చేసిన ప్రసంగంలోని 50-60% ఆయన ఈ అంశాలే చెప్పినట్లుగా, విప్పినట్లుగా మాట్లాడిన పరిస్థితి. మీరు చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. చాలామంది దీని మీద కూడా ఏంటి పవన్ కళ్యాణ్ గారు సడన్గా ఈ రకంగా మాట్లాడారు, చాలా అంశాలు ఆయన తీసుకొచ్చాడు. తమిళంలో కూడా ఆయన మాట్లాడాడు, భయపడేది లేదు అని. సో దానికి మూలాలు ఏంటంటే ఇప్పుడు కనపడుతున్నాయి. ఇదా ఆయన వ్యూహం, అందుక వదిలేయమన్నాడు. ఒక ఆంధ్రప్రదేశ్ తోటి పరిమితం అవటం లేదు ఆయన. అటు తమిళనాడులోని కూడా ఖచ్చితంగా అన్నాడీఎంకే, బీజేపీ వీళ్ళు కలిసి వెళ్ళాలని ఇప్పటి వరకు కూడా అనుకుంటుంది. సరే వెళ్తారా వెళ్ళరా అన్నది ఈయనైతే వాడతారు, అందులో నో డౌట్. అది ప్రచారానికి అయితే వాడతారు. సరే ఏముంది, కొన్ని సీట్లు తీసుకుంటేనే అవ్వచ్చు. తెలుగు వాళ్ళు ఉంటారు, ఎందుకంటే చిరంజీవి గారికి విపరీతమైన అభిమానులు ఉన్నారు. మెగా ఫ్యామిలీ, ఆ ఫ్యామిలీకి అందరికీ కూడా కొన్ని వేల మంది ఉంటారు తమిళనాడు. అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే కదండి తెలుగు సినీ పరిశ్రమ. ఎక్కడి నుంచి వచ్చింది, చెన్నై నుంచి వచ్చింది కదా. వీళ్ళందరూ చెన్నైలో ఉన్న వాళ్ళే, తమిళ్ బాగా మాట్లాడతారు, అందరికీ సుపరిచితులు. సరే రాష్ట్రాలు విడిపోవచ్చు. ఈరోజు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ విడిపోయింది. విడిపోయినంత మాత్రాన ఆ రాష్ట్రానికి మాకు సంబంధాలు లేవంటే, ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణలో సెటిల్ అయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఏముంటుంది దీనికి. రాష్ట్రాలు వేరవచ్చు, కానీ అక్కడ ఉన్న ఆప్యాయతలు, అభిమానాలు, మొదటి నుంచి ఉన్న పరిచయాలు ఒక్క రోజులో పొమ్మంటే పోవు కదా. అదే పరిస్థితి ఈరోజు. సో తమిళ సేనతో పవన్ కళ్యాణ్ గారు తమిళనాట అడుగు పెట్టబోతున్నారు. మరి దీని పర్యవసానాలు ఎలా ఉంటాయన్నది సర్వత్రా ఆసక్తిగా మారుతున్న నేపథ్యం. బీజేపీ సౌత్ గేట్గా పవన్ కనిపిస్తున్నారా అంటే అవును అని కొంతమంది మాట్లాడుతున్నారు. పవన్ టార్గెట్ దక్షిణ భారతమా, ఇక దక్షిణాదిపై పవన్ కళ్యాణ్ దండయాత్ర చేయబోతున్నారు అన్నది ఇప్పటి వరకు వస్తున్న అప్డేట్స్. పవన్ను బీజేపీ మరొక్కసారి వజ్రాయుధంగా వాడుకోబోతుంది. తమిళనాడు ఇప్పుడు వాళ్ళకి కావాలండి, ఆంధ్రప్రదేశ్ వాళ్ళ మాట వింటున్నారు. మన తెలంగాణ ప్రాంతం చూసుకుంటే బీజేపీకి బాగుంది. మరి రేపు గవర్నమెంట్ ఫామ్ చేస్తారో చెయ్యరో అది తర్వాత అంశం, కానీ బీజేపీకి వాళ్ళు
పరిస్థితి చాలా బాగుంది. ఒరిస్సాలో కూడా అదే పరిస్థితి ఉంది. సో వాళ్ళకి కావాల్సింది ఏంటంటే తమిళనాడు మీద ముందు కన్నేయాలి, తమిళనాడుని కొట్టాలి. ఎందుకంటే మొన్న సభలో కూడా మనం చూసాం, సంథింగ్ ఏదో అక్కడ జరుగుతుంది, డీలిమిటేషన్ మీద హడావిడి జరిగింది. దానికి పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కూడా వెళ్ళలేని పరిస్థితి. ఆయన కూడా లెటర్ రాసి మమ అనిపించేశారు. సో ఇలాంటి సిచ్యువేషన్లో వాళ్ళకి తమిళనాడు చాలా కీలకంగా మారబోతుంది. సో అక్కడ ఎలాంటి వనరులు ఉన్నా తమిళనాడులో ఎవరు కావాల్సి వచ్చినా దేనికన్నా తగ్గుతారు. బీజేపీ ఫోకస్ పెట్టింది అంటే సరి చేసేస్తారు అక్కడ. ఎందుకంటే గత 10 సంవత్సరాల నుంచి మనం చూస్తున్నాం, దశాబ్ద కాలం నుంచి సుమారు, ఇంకా పైనే, ఇది థర్డ్ టైం కాబట్టి. సో బీజేపీ వ్యూహం ఎలా ఉన్నది? అంతకుముందు ఎక్కడ కాంగ్రెస్, ఎక్కడ బీజేపీ, ఎలా కొట్టుకొస్తున్నారు, ఎలా నెగ్గుకొస్తున్నారు? మోదీ షా మంత్రం, వాళ్ళ వ్యూహం ఏ రకంగా ఉంది? సో కాంగ్రెస్ని అంతా తీసేయడానికి ఏమీ లేదు, అది పుంజుకోవచ్చు. కాగా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏంటంటే వాళ్ళ టార్గెట్ వాళ్ళది, వీళ్ళ టార్గెట్ వీళ్ళది. ఒక యుద్ధం అన్న తర్వాత ఇద్దరు కత్తులు పట్టుకుని పోరాడతారు. ఎటు నుంచి ఎవరికి ఏ రకంగా తెలుస్తుందో, ఎవడు బలవంతుడో ఎవడు ఓడిపోతాడు అన్నది కాలమే నిర్ణయిస్తుంది. శక్తి సామర్థ్యాలు అయితే ఎవరి కాళ్ళు గ్రౌండ్ మీద చూపిస్తారు. సో ఈరోజు అదే పరిస్థితి. వీళ్ళు ముగ్గురు ఇక్కడికి వెళ్ళకపోవడం అన్నది కూడా ఆయనకి అడ్వాంటేజ్ ఖచ్చితంగానే. సో ఇక వచ్చే ఎన్నికల్లో బీజేపీతో కలిసి పవన్ పోటీ చేయనున్నారు. అందుకనే ఆయన ఒక ఇంటర్వ్యూలో ఈ మాట మాట్లాడారు. ఇక పవన్ను, జనసేనను జాతీయ పార్టీగా విస్తరించడానికి ఇది రైట్ టైం అని ఆయన ఆలోచిస్తున్నారు. ఎందుకంటే మోదీ గారు పెద్దన్నలాగా ఆయనకు అండగా ఉన్నారు కాబట్టి ఈ టైంలోనే ఆయన ఏం చేయాలని చేయాలి. తర్వాత మళ్ళీ ఇబ్బందికరంగా ఉంటుంది. ఏ రాజకీయ నాయకుడికన్నా అంతే కదా, ఏ రాజకీయ నాయకుడికన్నా అంతే. టైం బాగున్నప్పుడే దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలంటారండి, సింపుల్గా చెప్పాలంటే, పచ్చి భాషలోని, అందరికి అర్థమయ్యే భాషలోని. దీపం ఆశిస్తున్నావు, నువ్వు ఇల్లేం చక్క పెడతావు? ఆ లైట్ ఉన్నంతసేపే కదా నువ్వు చక్క పెట్టుకుంటుంది. అలా చక్క పెట్టుకోవాలా? ఈయన ఎదగాలంటే ఇప్పుడే ఎదిగే అవకాశం ఉన్నది. ఇక ఏపీలో వర్కౌట్ అయిన టీడీపీ, బీజేపీ, జనసేన కెమిస్ట్రీ ఇక రాబోయే రోజుల్లో తమిళనాడులో బీజేపీతో జత కట్టడానికి రూట్ మ్యాప్ సిద్ధం చేసుకుంటున్నారు. ఇటీవల పిఠాపురం జనసేన ఆవిర్భావ సభలోనూ కూడా ఈ అంశాలని ఆయన చెప్పకనే చెప్పారు. ఇక భాషా వివాదంపై స్పందించిన పవన్ కళ్యాణ్ తెలంగాణలో పోటీ చేస్తామని ఇండైరెక్ట్గా ఇండికేషన్స్ కూడా ఇచ్చేసిన పవన్ కళ్యాణ్ ఇప్పటికే ఇప్పుడు తమిళ సేన అని ముందుకు సాగబోతున్నారని, ఇప్పుడు తమిళ తంబిలతో పోటీ పడడానికి రూట్ మ్యాప్ సిద్ధమవుతుంది. రీసెంట్గా పవన్ చేసిన కామెంట్స్ నిజమే అని దీన్ని బట్టి తెలుస్తుంది. ఇక తమిళనాడులోనూ పవన్కు భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నట్లు ఆయనే చెప్పడంలో ఆంతర్యం ఇదే అంటున్నారు విశ్లేషకులు. ఇక పవన్ ఇమేజ్ వల్ల ఓట్ల రూపంలో మలుచుకోవాలని బీజేపీ ప్రయత్నిస్తున్నది, ఇందులో ఎటువంటి డౌటు లేదు. ఇక ప్రజలు కోరుకుంటే జనసేన తమిళనాడులో అడుగు పెడుతుందని మనసులో మాట బయట పెట్టిన పవన్ కళ్యాణ్. ఇది చాలా కీలకమైన బిగ్ బ్రేకింగ్. ఆయన సామాన్యంగా ఏది మాట్లాడాడంటే ఏదో ఇన్సైడ్ జరుగుతుందంటే. ఇక విజయ్ పళనిస్వామి కెమిస్ట్రీ వర్కౌట్ అవుతుందో లేదో చెప్పలేమన్నా పవన్ కళ్యాణ్. దీన్ని కూడా చాలా కీలకంగా ఆయన వ్యాఖ్యానించారు. అంటే తమిళనాడు రాజకీయాల కోసం పవన్ కళ్యాణ్ గారు ఎందుకు మాట్లాడుతున్నారు ఈ టైంలో అన్నది అంటే దానికి సంబంధించిన ఇన్సైడ్ బయటకు వచ్చేస్తుంది. ఇక టీవీకే ఏఐఏడీఎంకే మధ్య సమన్వయం కుదురుతుందో లేదో చెప్పలేమన్నా పవన్ కళ్యాణ్. ఎందుకంటే ఏఐఏడీఎం తోటి ఈయన ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. ఇక టీవీకే అన్నది ఏ రకంగా ఉంటుందన్నది ఇంకా ప్రూవ్ చేసుకోలేదు కాబట్టి ఈయన అందులో కలపవచ్చు, లేకపోతే వాళ్ళని ఇందులో కలుపుకుంటారు. ఏముంది, మోదీ గారు అక్కడ అభయహస్తాలు ఇస్తే ఎవరు కలరు? ఇక బీజేపీతో కూటమి కట్టే పరిస్థితి ఉండే అవకాశం చాలా ఎక్కువని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక పవన్తో కలిసి పోటీ చేసే యోజనలో బీజేపీ ఉన్నట్లు కూడా స్పష్టమైన ఆదేశాలు వస్తున్నాయి. ఇంకా ఈ ఇండికేషన్స్ అన్నీ కూడా తమిళనాడు రాజకీయాల్లో తీవ్ర సంచలనం రేపుతుంది. నిన్న ఆ మీటింగ్ అవడం, తర్వాత పవన్ కళ్యాణ్ గారు మాట్లాడడం, తాను ఏమీ ముందు ప్లాన్ చేసుకోనని పవన్ చెప్తున్నప్పటికీ కూడా తమిళనాడు రాజకీయాల గురించి ఆయన ప్రస్తావించడంలో చాలా ఆంతర్యం ఉంది అని అంటున్నారు. ఇక తమిళ ప్రజలు కోరుకుంటే పోటీ చేస్తానని ఇండైరెక్ట్గానే ఆయన చెప్పారు. ఇందాకే కూడా నేను చెప్పడం జరిగింది. ఇక తమిళనాడులో జనసేన విస్తరించే ఆలోచనలో పవన్ ఉన్నారు. ఇంకా అన్నాదురై ఎంజీఆర్ను ఆదర్శంగా తీసుకుంటానన్న పవన్ కళ్యాణ్. చూడండి, ఎంజీఆర్ ఎవరు, అన్నాదురై ఎవరు? ఆయన్ని ఈయనెందుకు ఆదర్శంగా తీసుకుంటారు? ఆంధ్రప్రదేశ్లో అయితేనే. తమిళనాడులో ఈయన అడుగుపెట్టే ఆలోచన ఉంది కాబట్టి ఇవన్నీ వస్తున్నాయని. ఇక జన సైనికులకి ఇంక ఈ మాట ఎలా ఉంటుంది? పూనకాలు వచ్చేస్తాయి. సో మరి ఈ ప్రస్థానం ఎలా వెళుతుంది? ఈ తమిళ సేన ఎలాంటి సక్సెస్లు చూడబోతుంది? లేకపోతే ఏ రకంగా పవన్ కళ్యాణ్ సౌత్ ఇండియన్ స్టార్గా, పొలిటికల్ స్టార్గా, ఆల్రెడీ ఆయన స్టారే,
ఈ పొలిటికల్ స్టార్గా ఎలా ఎదగపోతున్నారన్నది సర్వంతరా ఉత్కంఠ రేపుతున్న అంశాలు. ఇక మరో విషయానికి వస్తే, ఏపీలో రెడ్ బుక్ అసలు అమలు అవుతుందా లేదా? అమలు అవటం లేదు, అసలు మేము రెడ్ బుక్కే ఓపెన్ చేయలేదని చెప్పి మాట్లాడుతున్న పరిస్థితి. ఎవరో బొద్దా వెంకన్న గారు, లోకేష్ గారికి అత్యంత ఇష్టమైన వ్యక్తి, ఆయన అండంలో ఆంతర్యం ఏంటి? మరి రెడ్ బుక్ ఓపెన్ అవ్వలేదు అంటే అది ఓపెన్ అయితే మళ్ళీ ఇంకా ఎవరెవరు ఉన్నారు అందులోనే. ఇక ఇందాక నేను చెప్పినట్లుగా పవన్ నోట తమిళ మాట. ఇక పోసాని విడుదలతో వైసీపీ సైలెంట్ మోడ్కి వెళ్ళిందా? ఎందుకంటే పోసాని కూడా ఏమీ మాట్లాడట్లేదు. ఇక జగన్ పోరుబాట ఒంటరిగానే, కూటమితోటి సింహం సింగులు అనే నినాదంతో ఆయనకు ముందుకు వెళ్తున్నారు. మరి ఆయన ఏ రకంగా నెట్టుకొస్తారో చూద్దాం. ఇక మరి శ్యామల గారు అయితే పశ్చాత్తాపడుతున్నారు. మరి వీళ్ళందరూ కూడా యూటర్న్ తీసుకుంటున్నారా? ఎవరైతే హై స్పీడ్లో వెళ్ళారో వాళ్ళందరూ కూడా స్లో అవుతున్నారు. దీనికి అంతటికీ కారణం కూటమి చేసే వ్యూహాలు, ఎవరిని ఎప్పుడు లేపేస్తారో అని టెన్షన్లో ఉన్నారని. ఇవే ఇష్యూస్పై నేను ప్రైమ్ డిబేట్ కొనసాగిద్దాం. మనతో పాటుగా చర్చలో పాల్గొంటున్నారు కాసరగడ్డ నాగార్జున గారు, కాంగ్రెస్ అధికార ప్రతినిధి, మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు. అలాగే పసుపులేటి సురేష్, వైసీపీ నాయకులు కూడా మనతో పాటుగా లైవ్లో జాయిన్ అయ్యారు. ఇక కీర్తన గారు, జనసేన అధికార ప్రతినిధి కూడా మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులో రానున్నారు. ఇక పుచ్చ విజయ్ కుమార్, టీడీపీ నాయకులు కూడా మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులో రానున్నారు. ముందుగా నాగార్జున గారు, ఏంటి ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న రాజకీయ పరిణామాలు? అసలు ఏపీలో రెడ్ బుక్ ఇంకా ఓపెన్ చేయలేదంటున్నారు. ఎవరు చూస్తే వాళ్ళందరూ కూడా రెడ్ బుక్ ఓపెన్ చేస్తారు, తెగ అరెస్టులు చేస్తారని పాపం వీళ్ళు ఫీల్ అవుతున్నారు. మీకేం తెలుసా రెడ్ బుక్ కోసం? సార్, ముఖ్యంగా రెడ్ బుక్ గురించి మాట్లాడేటప్పుడు ఒక రెండు చిన్న మాటలు సార్. ఇందాక మీరు జనసేన గురించి మాట్లాడారు సార్, పవన్ కళ్యాణ్ గురించి ఒక రెండు మాటలు మాట్లాడతాం. అదే తర్వాత ప్రస్తుతం ఇది పెట్టాక నేను తీసుకొస్తాను. ఓకే, తమిళ వచ్చినప్పుడు అది మనం మాట్లాడదాం. రైట్ సార్. ఇప్పుడు రెడ్ బుక్ ఓపెన్ అయిందని చెప్పి ఆ రెడ్ బుక్ రాసిన వ్యక్తి కానీ ఆ రెడ్ బుక్ సృష్టికర్త కానీ వాళ్ళే చెప్తున్నారు, మేము రెడ్ బుక్ ఓపెన్ చేసినాం, ఒక్కొక్క పేజీ చూసుకుంటా వస్తుందని చెప్పి ఆయనే చెప్పారు సార్. ఆయన చెప్పిన తర్వాత ప్రతిపక్షాలే ఇది రాజారెడ్డి రాజ్యాంగమా, ఇంతకుముందు రాజారెడ్డి రాజ్యాంగమా, లేదంటే అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగమా, రెడ్ బుక్ రాజ్యాంగం మేమే విమర్శించడం జరుగుతుంది. ఇప్పుడు బొద్దా వెంకన్న గారు మధ్యలో వచ్చి ఇంకా తుచ్చి మా వాడు రెడ్ బుక్ ఓపెన్ చేయలేదు, ఓపెన్ చేయడానికి టైం పడుతుంది అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే బుద్ధన వెంకన్న అనే వ్యక్తికి ఇంతకుముందు ఎమ్మెల్సీగా ఉన్నవాడు సార్. ఇప్పుడు ఏదైతే రొటేషన్ మీద ఎమ్మెల్సీలు పోతున్నాయో చాలామంది సీనియర్ని పక్కన పెట్టడం జరుగుతుంది. మీరు గతంలో చూస్తే బుద్ధా వెంకన్న అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన గ్రౌండ్ స్థాయిలో ఎప్పుడూ పనిచేసిన లేదు. ఏదో ఒక మీడియా ఛానల్ని తీసుకొచ్చుకొని మీడియా ఛానల్ ముందు మాట్లాడడం తప్పించి, జబ్బల దర్శనం తప్పించి ఏ రోజు ఆయన కింద ఉండి గ్రౌండ్ స్థాయిలో పనిచేసిన వ్యక్తి కాదు సార్. ఈరోజు అతను మెప్పు పొందడానికి లేదా అతను బయట నేను ఉన్నాను, నేను పనిచేస్తున్నాను, నాకు ఇంకోసారి ఎమ్మెల్సీ ఇవ్వాలి అని చెప్పుకోవడానికి మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతుంది సార్. నిజంగా రెడ్ బుక్ అనేది ఓపెన్ చేశారు. ఆ రెడ్ బుక్లో చాలా పేర్లు రాశారు. పేర్లు రాసిన వాళ్ళందరూ శిక్ష పడాలని కాంగ్రెస్ పార్టీ తరఫున మేము కోరుకోకున్నారు. కానీ ఆ రెడ్ బుక్ లో కక్షపూర్వకంగా ఎవరైతే రెడ్ బుక్ మీరు కోరుకోవడం ఏంటి ఆశ్చర్యంగానే తప్పులు చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు సార్. గతంలో 5 సంవత్సరాలు కూడా కాంగ్రెస్ పార్టీ దాని మీద పోరాడింది. జగన్మోహన్ రెడ్డి గారు చాలా మిస్టేకులు చేస్తున్నారు, ఇది తప్పు, ఇలా చేయకూడదు, మీ నాన్నగారు ఎలాగైతే పరిపాలన చేశారో మీరు అలాగా పరిపాలన చేసి ప్రజల్లో 4 మంచి పేర్లు తెచ్చుకోండి, లేదంటే 4 మంచి మార్కులు తెచ్చుకొని చెప్పి మేము కూడా పోరాటం చేశాం సార్. ఈరోజు వైఎస్ఆర్సీపీ అధికారం పోయిన తర్వాత వీళ్ళు ఇప్పటికీ ఏం చెప్తున్నారు సార్? ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ అప్పుడు ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో వైఎస్ఆర్ జపం చేస్తున్నారు తప్పించి మా జగన్ అది చేశారు, ఇది చేశారు, అందుకే మేము మళ్ళీ ఎలక్షన్కి వెళ్తాం చెప్పడానికి వీళ్ళకి లేదు సార్. ఇప్పటికేం చెప్తున్నారు? అప్పుడు ఎవరైతే పెద్ద ఆయన రాజశేఖర రెడ్డి గారు అమలు చేసిన సంక్షేమం ఉందో అది ఇప్పటికి అదే చెప్తున్నారు. కానీ వీళ్ళు ఏం చేశారో ప్రజలుగా చెప్పుకోలేకపోతున్నారు సార్. అంటే వీళ్ళు అంత అవినీతి అని అక్రమాలు చేశారు కాబట్టి దానికి శిక్ష పడాలని మేము కోరుకుంటున్నాం సార్. కాకపోతే మేము ఏం చెప్తున్నాం, మీరు కక్ష సాధింపు చర్య చెయ్యొద్దు. అందులో ఎవరైతే తప్పు చేయలేదో వాళ్ళ పేర్లు మీ నాయకుల స్వార్థం కోసం కొంతమంది పేర్లు రిఫర్ చేసినా మీరు వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవద్దు. చట్టపరంగా వాళ్ళు నిజాయితీగా తప్పు చేస్తే వాళ్ళ మీద మీరు యాక్షన్ తీసుకోండి, అంటే ఆ తర్వాత వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవద్దు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున మేము స్పష్టంగా క్లారిటీగా డిమాండ్ చేస్తున్నాం. శ్యామల గారు పశ్చాత్తాపడుతున్నారు, యూటర్న్ తీసుకుంటున్నారా హై స్పీడ్లో ఉన్న వాళ్ళందరూ? వర్మ గారు ప్రాక్టికల్గా మాట్లాడితే శ్యామల గారు ఎక్కడైనా పశ్చాత్తాపడిందా? నేనైతే చూడలేదు సార్. ఇప్పటికీ 10 రూపాయలు లేదు సార్, మీరు అలా అంటున్నారు. కానీ ఇప్పటికీ ఒక 10 రూపాయలు 20 రూపాయలు ఎవరైనా ఆఫర్ చేస్తే మళ్ళీ ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ వెళ్ళి కూడా మళ్ళీ ఆమె వీడియోలు చేసేది సార్. ఎందుకంటే ఆ మీడియా ముందు ఏం మాట్లాడింది సార్? తప్పు జరిగిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మా వల్ల కొంత లాస్ అయ్యి ఉండొచ్చు, ఉండిన వాళ్ళకి మా తరఫున క్షమాపణ అడుగుతున్నానని చెప్పింది తప్పించి నేను ఆ డబ్బులు రిఫండ్ ఇస్తున్నాను,
నేను సంపాదించుకున్నాను, 1000 కోట్లు వెనకేసుకున్నా ఒక పావులనో ఒక 10 పైసల భాగమో నేను వాళ్ళకి ఇచ్చి నేను చేసిన తప్పు నేను సరిదిద్దుకున్నా అని చెప్పి ఆమె వీడియోలో చెప్పింది సార్. చెప్పలా విలేకరులు, మీ బోటి విలేకరులు ఏమైనా క్వశ్చన్ చేస్తారని చెప్పేసి ముందుగా బెట్టింగ్ ప్రమోట్ చేయను కదా అంటాం సార్. చేసిన తప్పు పరిస్థితి ఏంటి? అదే చేసిన తప్పు పరిస్థితి ఏంటి? తెచ్చుకున్నారు కదా ముందు సార్. పశ్చాత్తాపం అంటే చేసిన ఆమె తరపున ఎవరైతే ఫ్రాంక్ గా చెప్పాలంటే సార్, ఆమె తరపున మోసపోయింది ఎవరంటే ప్యూర్లీ చెప్పాలంటే వైసీపీ కార్యకర్తలు మోసపోయారు సార్. ఎందుకంటే ఈమె జగన్మోహన్ రెడ్డి గారి అభిమాని, జగన్మోహన్ రెడ్డి గారు ఫాలో అవరు. ఈమెం చేసింది వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి. సో ఈమె వైఎస్ఆర్సీపీ కోసం ప్రచారం చేసింది. వాళ్ళ నాయకులు ఏమో కరెక్ట్ గా నమ్మారు. ఈమె ఆ రోజు చెప్పిన మాటలు నమ్మి చాలా మంది వైఎస్ఆర్సీపీ సామాన్యులు, కార్యకర్తలు, బడుగు బలహీన వర్గాలు వీళ్ళని నమ్మి ఆ యాప్లు డౌన్లోడ్ చేసుకొని దాంట్లో డబ్బులు ఇన్వెస్ట్మెంట్ పెట్టారు సార్. అంటే వీళ్ళని నమ్మి మోసపోయింది ఎవరు? ముఖ్యంగా మోసపోయిన వాళ్ళు ఎక్కువ మంది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలే ఉన్నారు సార్. మరి ఆ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు ఎవరు న్యాయం చేస్తారు? జగన్మోహన్ రెడ్డి గారు న్యాయం చేస్తారా? మరి ఏమో న్యాయం చేస్తారు? ఎవరు న్యాయం చేస్తారు సార్? ఆ న్యాయం గురించి మాట్లాడకుండా నేను తప్పు చేశాను, పశ్చాత్తాపం పట్టాను, నన్ను క్షమించండి ఎలా గుర్తుంది క్షమించడం? ఓకే, వచ్చిన డబ్బులు సంపాదించిన డబ్బులు కొంత రిఫండ్ ఇవ్వాలి కదా, ఆ జనాలకు ఇవ్వాలి కదా. మరి ఆ డబ్బుల గురించి మేము ఎక్కడ మాట్లాడింది సార్? ఎక్కడ మాట్లాడాలి సార్? ఏమో చేసిన దాంట్లో పశ్చాత్తాపం అనేది ఎక్కడ కనపల్లా. మళ్ళీ జైలు వేస్తారు, ఇంకో కేసులు పెడతారని చెప్పి భయంతో చెప్పడం తెప్పించి అంతకుమించి ఏమీ లేదు సార్. కీర్తన గారు, ఈవిడికి బాగా తెలుసు ఆవిడ పశ్చాత్తాపడిందో లేదో, ఈవిడ బాగా ఫాలో అవుతుంటారు. కీర్తన గారు ఇప్పుడే ఫాలో అవుతున్నాను సార్. తోటి మహిళ శ్యామల గారు నేను పొరపాటు చేశాను, ఇక బెట్టింగ్లు ప్రమోట్ చేయను అని అంటున్నారు. అది పశ్చాత్తాపమా కాదా? ముందుగా మీకు అలాగే ప్యానల్ పెద్దలకి 900 నమస్కారం సార్. నాకు అర్థం కాని పశ్చాత్తాపం ఏంటంటే ఆవిడ తప్పు చేసి ఆవిడ బెట్టింగ్ ప్రమోట్ చేసి ఇది మీరందరూ చేయకండి, ఇలాంటి తప్పులు చేయకండి, కల్పిట్స్ ని పట్టుకోవాలి అంటున్నాయి సార్. నష్టమైన వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వాలి అని మాకు చెప్తుంది ఏంటి? తప్పు చేసింది ఆవిడ కదా, ఆవిడ ఒప్పుకోలేదంటే ఒకసారి నేను మీరు పర్మిషన్ ఇచ్చి నేను వినిపిస్తాను ఆ మాటలు. చెప్పండి. ఆడియన్స్ కి తెలియాలి కదా. పర్మిషన్ ఇవ్వకపోయినా చూపిస్తారు కదా. సో డెఫినెట్ గా మేము ఇన్వెస్టిగేషన్ కి కోఆపరేట్ చేస్తున్నాము. చట్టాల మీద, న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉంది. ఖచ్చితంగా కల్పించిన పట్టుకోవడంలో నేను అందరూ డెఫినెట్ గా పోలీసులకి నా సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది. నేనే వినిపిస్తాను, ఆ బయట ఉండండి క్లియర్ గా. లేదా బయట ప్లే చేయండి అమ్మా. వినిపించండి సార్ ఒకసారి. అందరికీ నమస్తే. ఐ రెస్పెక్ట్ యువర్ టైం. అందరూ చాలా వెయిట్ చేస్తున్నారు. ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది, మీ అందరికీ తెలుసు. విషయం కోర్టులో ఉంది. సో దీని గురించి ప్రస్తుతము మాట్లాడడం అన్అఫీషియల్ అవుతుంది. ఆ విషయం నాకంటే బాగా మీకే తెలుసు. సో డెఫినెట్గా మేము ఇన్వెస్టిగేషన్కి కోఆపరేట్ చేస్తున్నాము. చట్టాల మీద, న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉంది. ఖచ్చితంగా కల్పిట్స్ ని పట్టుకోవడంలో నేను ఎంతవరకు సాయం చేయగలను అంతవరకు డెఫినెట్ గా పోలీసులకి నా సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది. పోలీసులకి ఫుల్ సపోర్ట్ ఉంటుందండి. అంటే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి కల్పిట్స్ నేను పట్టుకోవడానికి హెల్ప్ చేస్తానంట. అసలు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం తప్పని తెలిసి ఎందుకు ప్రమోట్ చేసిందో ఫస్ట్ దానికి ఆన్సర్ చేయాలి కదా సార్. అంటే ఏమి భారీ అంత పారదర్శకం ఇస్తేనే కదా ఆమె ప్రమోట్ చేసి ఉంటుంది. దీనివల్ల పక్కన వాళ్ళ ప్రాణాలకి హాని, కుటుంబాల వ్యవస్థలు పాడైపోతాయి ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల అని తెలియకని అంత అవివేకంతో మనం బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తామా? అంటే అంత చిన్న బెట్టన ఏమన్నా ఏమైనా బలవంతంగా చేయించడానికి నియర్లీ 50 lakhs to 1 crore ఆఫర్ చేస్తున్నారు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడానికి అని మనం వింటున్నాం. విని మీరు ఆ డబ్బులు అంత హ్యూజ్ అమౌంట్ వస్తుంది కాబట్టి మీరు ఇంట్రెస్టెడ్ గా ఆ బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేశారు. ఈ రోజు మీరు కల్పిట్స్ పట్టుకోవడంలో హెల్ప్ చేయడం ఏంటి? కాదు, వన్ ఆఫ్ ద కల్పిట్ కదా. టు బి ఫ్రాంక్, హ్యావ్ యాక్సెప్ట్ దట్. అండ్ ఇంకోటి ఏంటి, దీంట్లో అందరూ బాధ్యత తీసుకోవాలి. అండ్ మేమెందుకు బాధ్యత తీసుకుంటాం? తప్పు నువ్వు చేస్తే నీకు శిక్షలు పడాలి. నీలాంటి వాళ్ళ వల్ల సమాజానికి హానికరం కాబట్టి నీకు జైలు శిక్ష పడితే ఇంకొకరు భయపడి ఇలాంటి పని చెయ్యరు. అండ్ ఈమె కానీ ఇంకొక ఆయన హర్షవర్ధన్ అని వింటూ ఉంటారు, ఆయన చెప్తున్నాడు మేం చేయకపోతే ఇంకొకరు చేస్తారు కదా ఈ యాప్ ని అంట. అసలు నువ్వు చేయకూడదని అవేర్నెస్ క్రియేట్ చేస్తూ ఒక ప్రోగ్రాము ఒక వీడియోనో చెయ్యాలి కదా. మీరు అన్ని కోట్ల డబ్బులకు ఆశపడి మీరు కకృతి పడి బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి ఈ రోజు మిమ్మల్ని పట్టుకున్నప్పుడు ఏమి తెలియని సుద్దపూసల్లాగా ముందుకు వచ్చి ఎవరు ఈ పని చేయకూడదు, మేము ప్రభుత్వానికి సహకరిస్తాం, డిపార్ట్మెంట్ కి సహకరిస్తాం అంటే మిమ్మల్ని తీసుకొని వచ్చిందే మీరు తప్పు చేశారని. సో టు బి ఫ్రాంక్, వైసీపీ అధికార ప్రతినిధిగా ఉండడం వల్ల వైసీపీ కూడా ఈ చెడ్డ పేరు వస్తుంది కాబట్టి ముందు ఆవిడని సస్పెండ్ చేయాలని నేను వాళ్ళ వైసీపీ వాళ్ళకి చెప్తాను సార్. ఎందుకంటే మీరు అలాంటి ఆవిడ ఇంకా పెట్టుకుంటే ఫస్ట్ మనకి ఏమంటారు, వైసీపీ కూడా దీంట్లో సపోర్ట్ ఉందా? వైసీపీ అధికార ప్రతినిధిగా ఉంటూ ఆవిడ ఇలాంటి అభియోగంలో ఉన్నప్పుడు కూడా ఇంకా ఎందుకు పార్టీ చర్యలు తీసుకోలేదు అనే కోణంలో ఆలోచిస్తే యువత, ఫ్యామిలీస్ డిస్ట్రాయ్ అవడంలో బెట్టింగ్ యాప్స్ కీలక పాత్ర పోషిస్తున్నప్పుడు అటువంటి యాప్స్ ని ప్రమోట్ చేసిన వైసీపీ స్టేట్ లీడర్ ని ఎలా మీరు ఇంకా పెట్టుకున్నారు మీ పార్టీలో? దీనివల్ల సమాజానికి హానికరం కదా. అండ్ నాకైతే అందులో పరివర్తన కనిపించట్లేదు, నక్క వినయాలు అయితే కనిపిస్తున్నాయి. అయితే నేను క్లియర్ గా చెప్పగలుగుతాను.
కాదండి, పశ్చాత్తాపడినా ఊడుకోరా తోటి మహిళలు మీరు? పశ్చాత్తాపమే ఉంది సార్, పశ్చాత్తాపం ఏముంది. ఆమె జైలుకి వెళ్ళే సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి ఇప్పుడు వచ్చి మాట్లాడుతుంది. అప్పుడు కూడా జైలుకి వెళ్ళే సూచనలు ఏంటి? ముందస్తు బెయిల్ తీసుకున్నారుగా, అయినా వెళ్తారా సార్? చాలా మంది దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు. వన్స్ ఆ ఇన్వెస్టిగేషన్ ముందుకు వెళ్లే కొద్దికి అందరి బండారాలు బయట వస్తాయి కదా సార్. ఖచ్చితంగా తప్పులు చేసిన తప్పించుకునే ప్రయత్నం చేసినా ముందస్తు బెయిల్ పైన శిక్షలు అయితే ఇంప్లిమెంట్ చేయడానికి ఎన్ని విధాలు ఉన్నాయి అన్ని విధాలు ఖచ్చితంగా జరుగుతాయి. నేనైతే అది మాత్రం ఖచ్చితంగా చెప్పగలుగుతాను. వీళ్ళు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు, ఫస్ట్ థింగ్ టు బి ఫ్రాంక్ చెప్పాలంటే. అండ్ ఇప్పటికి కూడా అందరినీ ఆపాదించి మాట్లాడకూడదు. బెట్టింగ్ యాప్స్ ఎవరు ప్రమోట్ చేశారో వాళ్ళని ఆమె మాట్లాడాలి అంతే. సురేష్, వైసీపీ అధికార ప్రతినిధి పదవి నుంచి ఆమెను తప్పించాలన్నది జనసేన డిమాండ్, శ్యామల గారిని. నమస్కారం వర్మ గారు, మీతో పాటు ప్యానెల్ లో పాల్గొంటున్నటువంటి వారందరికీ కూడా నా నమస్కారాలు. కీర్తన గారు చాలా చక్కగా చెప్పారు, ఏదైనా తప్పు చేస్తే వాళ్ళందరినీ సస్పెండ్ చేయాలని చెప్పి. ముందు మన పార్టీలో ఏ రకంగా సస్పెండ్ ఉంటున్నాయో అవి చూసుకోవాలి. పార్టీలో ఏ రకంగా ప్రవర్తిస్తున్నారో నీతులు మనం చూసుకొని చేసుకొని ఆ తర్వాత ఇతరులకు ఉపదేశించాల. జనసేన పార్టీ ఏ రకంగా సస్పెన్షన్స్, డమ్మీ సస్పెన్షన్లు ఇస్తుందో ఆంధ్ర, తెలంగాణతో పాటు భారతదేశం మొత్తం చూస్తోంది. ఈరోజు వైసీపీ అధికార ప్రతినిధిగా శ్యామల గారిని సస్పెన్షన్ చేయాలి, ఆవిడ తప్పు చేశారు అని చెప్పి ఈరోజు న్యాయస్థానాలు ఆవిడంతటా చాలా చక్కగా స్టేట్మెంట్ ఇస్తున్నారు. నేను చాలా క్లియర్ గా ఏం జరిగింది, ఎలా జరిగింది అనే వాటిపైన నా యొక్క పూర్తి సహకారం పోలీస్ డిపార్ట్మెంట్ కి కానీ న్యాయస్థానాలకు కానీ నేను కోఆపరేట్ చేస్తానని చెప్పి ఆవిడ చెప్పడము, స్టేట్మెంట్ ఇవ్వడము. మరోవైపు వైసీపీ అధికార ప్రతినిధిగా ఉన్నప్పుడు శ్యామల గారు చేసినటువంటి వ్యవహారం కాదు ఇది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా ఆవిడ రీసెంట్ గా 2 నెలల క్రితమే వారు నియమింపబడ్డారు. ఆ టైంలో జరిగినటువంటి వ్యవహారం కాదు. సో దీన్ని ఎక్స్క్యూజ్ చేసేయచ్చు, మనకు సంబంధం లేదు, అంతే కదా. గతంలో ఏదైనా ఒక మర్డర్ చేసి ఒకవేళ మన దాంట్లోకి వచ్చినా దానికి ఏం ప్రాబ్లం లేదు ఏ పార్టీ కన్నా, అంతేనా? అది ఇప్పుడు పాతప్పుడు చేశారు కదండి, ఇప్పుడు మాకు సంబంధం లేదా అనొచ్చా? స్టేట్మెంట్స్ కూడా నేనేమంటానంటే ఇప్పుడు చిన్న వ్యవహారం సార్. ఇంతకుముందు కీర్తన గారు మాట్లాడుతూ నష్టపోయినటువంటి వారికి ఏ రకంగా ఇది ఇవ్వాలి, డబ్బులు ఆవిడ కట్టాలి, ఇవన్నీ మాట్లాడారు కదా. నేను ఒక చిన్న అంశం చెప్తాను సార్. పవన్ కళ్యాణ్ గారి యొక్క మద్దతుతో, పవన్ కళ్యాణ్ గారి యొక్క భరోసాతో, పవన్ కళ్యాణ్ గారిని నమ్మి ఈరోజు కూటమి ప్రభుత్వానికి కోట్లాది మంది ప్రజలు ఓటేసి అధికారాన్ని ఇచ్చారు. తీరా ఈరోజు కూటమి ప్రభుత్వం ఒక్క హామీని కూడా అమలు చేసేటువంటి పరిస్థితి కనపడడం లేదు. మరి పవన్ కళ్యాణ్ గారు వెళ్తారా సార్? ప్రజలందరికీ వస్తున్నటువంటి సంక్షేమం, గతంలో ఏ రకమైన సంక్షేమం వచ్చిందో ఈ రోజు ప్రజలందరూ కూడా నష్టపోయారు కదా. ఏంటి అసలు కాదు, బెట్టింగ్ యాప్ దానికి దీనికి సంబంధం ఏంటి? కాదండి, కాదు సురేష్, కాదు శ్యామల గారి వ్యవహారంలో ఆపాదించిన వ్యవహారాన్ని కాదు సురేష్, ఇప్పుడు దానికి దీనికి వాస్తవంగా సంబంధం ఉంటుందా? బెట్టింగ్ యాప్ అంటే ఈయన అనేది ఏంటంటే, నాగార్జున గారు అన్న మాట ఏంటంటే వాస్తవంగా కాదు. వినండి సురేష్, నేను చెప్పేది పాయింట్ ఉంది. కాదు ఓకే, డిబేట్ లో మనం ఏదైనా చేసుకోవచ్చు కానీ ఒక నిమిషం నేను అనేది ఏంటంటే సురేష్, నేను క్లియర్ గా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వినమ్మా ఒకసారి సురేష్ ఒక్క నిమిషం నువ్వే మాట్లాడేది. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక పిలిపిచ్చారు అనుకోండి, దానికి ఆటోమేటిక్గా ఆకర్షింపబడతారు లక్షలాది మంది. అయ్యో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు కదా, ఈ పని చేద్దాం కదా అని. సో అధికార ప్రతినిధి శ్యామల గారు చెప్పినప్పుడు కూడా మన పార్టీ వాళ్ళు కదా అని దానికి కూడా అట్రాక్ట్ అయ్యే వాళ్ళు ఉంటారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు పిలిపించిన ఆ రకంగానే అట్రాక్ట్ అయ్యే వాళ్ళు ఉంటారు. సో ఆ బాధ్యత వైసీపీ వాళ్ళు ఇబ్బంది పడ్డారు. ఈవిడ మాట్లాడిన మాటలు కానీ ఆయన అంటున్నారు, అందులో రాంగ్ ఏముంది, కాదంటారా? నేను ఇంకొక మాట యాడ్ చేస్తాను సార్. ఇప్పుడు వైసీపీ అధికార ప్రతినిధిగా ఆమె నమ్మే వాళ్ళు చాలా మంది ఉంటారు కదా. పాయింట్ అదే కదా, ఆయన చెప్పింది అదే, నాగార్జున గారు కూడా చెప్పింది అదే. ఇప్పుడు బలపరుస్తుంది అంటే ఖచ్చితంగా ఆ సైట్ గురించి కనుక్కొని అన్ని ఇన్ఫర్మేషన్స్ క్లియర్ గా ఉన్నప్పుడే అక్క యాడ్ ఒప్పుకొని ఉంటుంది కదా అని అనుకోని. సో ఏం చెప్పింది ఏంటంటే అది ఇప్పుడు కాదంటారు, వైసీపీలోకి ఎప్పుడైనా కావచ్చు, కానీ బాధితులు అందరూ ఉంటారు కదా. అంటే ఇక్కడ ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు సురేష్ గారు, మేము చెప్తుందంటే ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు. కానీ రేపు ఈవిడెవరు అన్నప్పుడు మీ వైసీపీ అధికార ప్రతినిధి అన్నప్పుడు మీకు అది డ్యామేజ్ కదా, మీ పార్టీకి అది డ్యామేజ్ కదా. ఆ కోణంలో ఆలోచించమంటున్నాను. ఎంత మంచి వాళ్ళండి మీరు, ఆ పార్టీ గురించి ఎంత బాగా ఆలోచిస్తున్నారు. కీర్తన గారు ముందు పార్టీ గురించి మాట్లాడే ముందు వాళ్ళ కార్యకర్తలు నష్టపోయారండి. వాళ్ళ కార్యకర్తల కోసం మనం ఫైట్ చేస్తున్నాం, వాళ్ళ కార్యకర్తల కోసం మనం ఫైట్ చేస్తున్నాం.
ఓకే సురేష్ ఎగ్జాక్ట్లీ. మా గురించి వద్దులే నాగార్జున, మీరు ప్రజలకు ఇచ్చినటువంటి ప్రజలకు జరిగిన మోసాల గురించి ఫైట్ చేయండి ఒక పార్టీ ప్రతినిధిగా. సంతోషం. తప్పక మా తప్పక పార్టీ చేస్తాం అక్కడికి సార్. నాగలో సరే ఇప్పుడు ఏంటి కంపేర్ కాదు ఇప్పుడు చేస్తారు ఏంటి సురేష్ గారు. కాదు ఇప్పుడు పోసాని కృష్ణమురళి గారు మన అవును అరెస్ట్ మేడం, బయటికి రావడం ఇప్పుడు సురేష్ నాగలికి నాగలోకం సురేష్ ద్వారా నేను చెప్తున్నాను సురేష్ మీరు వైసీపీ ఒక అధికార ప్రతినిధి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్యామల గారు చేసిన దానికి ఆపాదించారు. నా ఓట్స్ మీరు అర్థం చేసుకుంటే నేనేమన్నానంటే ఇప్పుడు శ్యామల గారిని మిస్టేకే అనుకున్నాం ఒక 5 నిమిషాలు. మరి అనుకోవడం కాదు సార్, మిస్టేకే. మిస్టేకే కదా. అనుకోవటాలు అవి కాదు, మిస్టేకే కదా సార్. అది మిస్టేకే, అది మిస్టేకే. మిస్టేకే కదా సురేష్ గారు. ఇప్పుడు నమ్ముతాం కదా సార్ మనము. అవును, చేసింది మిస్టేకే. పూర్తి స్థాయిలో బయటకు రాకముందే మీరు నేను సరే, ఓకే సురేష్. దానికి ఎవరు తీసుకొస్తారు సార్? చేశారు. ఓకే సురేష్ గారు యాడ్ చేశారు. సురేష్ ఇప్పుడు ఇలాంటి సరే మీరే కన్ఫర్మ్ చేస్తారా? కన్ఫర్మ్ మన కళ్ళ ముందు కనపట్లేదా? యాడ్ చేస్తున్నారు. కళ్ళ ముందు కనపట్లేదు, యాక్ట్ చేసిన వీడియో కనపట్లేదా? నేను చెప్తున్నా. అవును సార్, ఇప్పుడు అన్స్టాపబుల్ షోలో బాలయ్య బాబు గారు నటించేటువంటి ఒక షోలో ఫన్ 88 అనేటువంటి ఒక బెట్టింగ్ యాప్ ని ప్రమోట్ చేస్తున్నారు. దాన్ని ఇప్పుడు ఎవరి కింద తప్పు తీసుకున్నాం? ఖచ్చితంగా ఎవరు చేసినా ఎవరు తప్పేనండి. అది ఎవరు చేసినా, చేస్తే ఏంటి? జగన్మోహన్ ఎవరు రెడ్డి చేసినా గారు తప్పే చేసినా, అంటున్నాం. శర్మిలమ్మ చేసినా, నరేంద్ర మోడీ గారు చేసినా తప్పు తప్పే. టీడీపీ వాళ్ళు చెప్తారు ఇప్పుడు మీరు బాలకృష్ణ గారు చెప్తారు టీడీపీని అదే ప్రశ్న అడుగుతామండి మనం. అదే ప్రశ్న అడుగుతాం, ఖచ్చితంగా అడుగుతాం. ఆవిడ అభిప్రాయం ఏంటని ఇప్పుడు సార్, బాలకృష్ణ సరే, గారు నేను సురేష్ చెప్పేది మీరు సురేష్ clarity సురేష్ ఇవ్వండి. మంది కాదమ్మా, దీని గురించి మేము కంప్లీట్ చేస్తే మనం నెక్స్ట్ ఆమె కనిపిస్తుంది కదా దాని మీద డిస్ప్లే అభిప్రాయం అవుతున్నారు కదా. చెప్పండి. అరే సార్ మేము ఇక్కడ మాట్లాడుతున్నది మీ పార్టీ గురించి. ఒకవేళ బాలకృష్ణ గారు అదే ఉన్నప్పుడు నేను బాలకృష్ణ అదే గారు చెప్తున్నాను. తరపున వాళ్ళు మాట్లాడతారు. కీర్తన గారు నేను నేను మాట్లాడుతున్న ఆవిడ నైతిక మాట్లాడాలని పాత్ర చెప్పలేదు, నేను తీసుకొని మాట్లాడలేదు. జగన్మోహన్ రెడ్డి గారు నైతిక నేను పాత్ర ఆవిడ తీసుకొని ఈ మాట్లాడలేదు ఇష్యూ అనే స్టార్ట్ అవుట్ విషయాన్ని ఇక్కడ అయ్యేదాకా చెప్పలేదు. వద్దు అని చెప్పండి అంటున్నాను. వద్దు అని చెప్పంటున్నాను. ఈ ఇష్యూ స్టార్ట్ అవుట్ అయ్యేదాకా ఆవిడ పక్కన పెట్టమని చెప్తున్నాం. మేమేం తప్పు పట్టట్లేదు కదా. దీనివల్ల సమాజానికి హానికరం. జగన్మోహన్ రెడ్డి గారు మహిళా పక్షపాతి, సమాజాల హితం కోరేవాడు. రాష్ట్రంలో ఇబ్బందులు పడకూడదు. ఎంతో మంది ఇబ్బంది పడుతున్నారు ఇట్లా నాప్స్ వల్ల. సో ఫస్ట్ నైతిక బాధ్యత తీసుకొని ఆమెను పక్కన పెట్టండి అంటున్నాం. మేము తప్పేం మాట్లాడటం లేదు. ఇక్కడ పార్షియాలిటీ ఏం లేదు మాకు. ఓకే సురేష్ 100% అందులో తప్పు జరిగి ఉంటే ఖచ్చితంగా ఆ రకమైనటువంటి చర్యలు జగన్మోహన్ రెడ్డి గారు జరిగింది తీసుకోవడానికి సార్, ఏమాత్రం మీకు ఓకే, ఓకే, ఓకే. కీర్తన క్లాస్ టాక్ వద్దండి, అనుమానం అర్థం లేదు. కావట్లేదు. ఖచ్చితంగా ఆ విషయాన్ని నేను ఓకే confirm ఓకే చేస్తున్నా. సురేష్ ఒక విషయం ఏంటి, పోసాని గారు మొన్న బయటికి రావడం, ఏదో అంబటి గారు ఏదో కౌగిలించుకుందామన్నా, ఆయన ఓదార్పు చేయాలన్నా, నాకు వద్దు బాబు ఇంకా ఇదో మీకు దండం అన్నట్టుగా ఆయన సైలెంట్గా వెళ్ళిపోవడం, మిగతా వాళ్ళందరూ కూడా సైలెంట్ మోడ్కి ఇవ్వడం, ఏంటి భయపడుతున్నారా? రెడ్ బుక్ ఇంకా ఓపెన్ అవ్వలేదట. అసలు ఓపెన్ అయితే ఏముందో అందులో? రెడ్ బుక్ ఓపెన్ అయ్యి 10 నెలల కాలం గడుస్తుంది వర్మ గారు. మరి ఏంటి బుద్ధ వెంకన్న అసలు ఇంకా మొదలు పెట్టలేదు అంటున్నారు. దానికి నిదర్శనంగానే కదా ఈ రోజు పోసాని గారు అరెస్ట్ అయ్యారు, జైలుకి వెళ్ళారంటే అందులో కారణం ఆ రెడ్ బుక్ లో వారి పేరు ఉండడం వల్లే. మరొక పక్క ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా వేలాదిగా కేసులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు, కార్యకర్తలు, సానుభూతి పరులే లక్ష్యంగా జరుగుతున్నటువంటి కేసులే రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందా లేదా అన్నదానికి నిదర్శనం. దాని గురించి మనం రెడ్ బుక్ ఇంకా అమలు కాలేదని చెప్పుకోవడంలో అది పూర్తిగా హాస్యాస్పదం అవుతుంది. 10 నెలల కాలంగా జరుగుతున్నదైతే రెడ్ బుక్ రాజ్యాంగమే రాష్ట్రంలో కొనసాగుతుంది, అందులో అనుమానం లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సైలెంట్ అయిందా అనేటువంటి ప్రశ్నని లేవనెత్తారు మీరు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎక్కడా కూడా భయపడినటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే మీరు గమనించవచ్చు, ఇప్పటికే మేము అనేక రకాలైనటువంటి ప్రజా ప్రయోజన పోరాటాలు, మొన్నటికి మొన్న ఫీజు రియంబర్స్మెంట్ పోరాటం అయితేనేమి, రైతులకు మద్దతు ధర కావాలనేటువంటి కాదు యాక్టివ్ గా మాట్లాడే వాళ్ళందరూ వైఎస్ఆర్సీపీ నేతల గురించి నేను అన్నాను. వైఎస్ఆర్సీపీ పార్టీ యాక్టివిటీస్ చేస్తున్నదా లేదా అన్నది నా ప్రశ్న. ముఖ్య నేతలు ఎవరైతే ఉన్నారో, కొడాలి నాని గారు, రోజా గారు, నెక్స్ట్ పేరు నాని గారు, జోగి రమేష్ గారు, ఇలాంటి వాళ్ళందరూ సైలెంట్ మోడ్కి వెళ్ళారు. ఏంటి కారణం? భయపడుతున్నారు. అది ఆయన ద్వారంపూడి గారు. అటువంటిది ఏమీ లేదు సార్. ఖచ్చితంగా వారి యొక్క సందర్భం అవసరం వచ్చినప్పుడు వారి యొక్క కార్యక్రమాల్లో వాళ్ళు ఖచ్చితంగా పాల్గొంటారు, కానీ ఎక్కడ కూడా వాళ్ళు భయపడి ఆగిపోయినటువంటి పరిస్థితి లేదు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఏ కార్యక్రమాలకు జగన్మోహన్ రెడ్డి గారు పిలుపునిస్తున్నారో వాటన్నింటిలో కూడా వాళ్ళు పాల్గొన్నారు. మీరు అది గమనించవచ్చు. ప్రతి ఒక్క ప్రోగ్రామ్ లో కూడా మీరు చెప్పినటువంటి వ్యక్తులు సంబంధిత కార్యక్రమాల్లో జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు పాల్గొనడం అందరూ కూడా చూశాం. మేము ఈ 4 ఏళ్లు ఎలక్షన్లు వచ్చేంత వరకు కూడా ప్రజాక్షేత్రంలో నిర్విరామంగా పోరాటాలను అయితే కొనసాగించేటువంటి పరిస్థితి ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క రెడ్ బుక్ రాజ్యాంగానికి గాని కేసులకు గాని భయపడేటువంటి పరిస్థితి అయితే లేదు. ఓకే
విజయ్. ఖచ్చితంగా పోరాటాలు చేస్తాం. ఓకే. ప్రజలకు వారు ఇచ్చినటువంటి హామీలు అమలయ్యేంత వరకు కూడా మా పోరాటాలు కొనసాగుతాయి. విజయ్, స్ట్రైట్ గా సింపుల్ గా రెడ్ బుక్ పేజీలు ఓపెన్ అయినాయా, ఇంకా సీల్ కవర్లో ఉన్నాయా? వరం గారు గుడ్ ఈవినింగ్. ప్యానెల్ ఉన్న కీర్తన గారికి, నాగార్జున గారికి, సురేష్ గారికి, 99 టీవీతో వస్తున్న ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. ముందు రెడ్ బుక్ కోసం చెప్పమంటారా లేకపోతే శ్యామలా గారి గురించి చెప్పమంటారా? మీకు ఏది ముందు ఇష్టం అనిపిస్తే చెప్పండి, రెండు ఉన్నాయి కదా. అంటే శ్యామలా గారు చర్చ వచ్చింది కాబట్టి అది చెప్దాం అనుకోండి, లేదా రెడ్ బుక్ చెప్పండి చెప్పండి చెప్పండి, మీకు ఏది నచ్చితే చెప్పండి. ముందుగా శ్యామలా గారి గురించి చర్చ పెట్టడం అనేది అది కరెక్ట్ కాదని నా అభిప్రాయం. ఎందుకంటే అలాంటి వాళ్ళని టీవీల ముందులో మనం మాట్లాడుకొని హైలైట్ చేయడం అనేది ఇది కరెక్ట్ కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే కరెక్టే విజయ్, శ్యామలా గారు చెప్పిన తర్వాత, శ్యామలా గారు అయిపోయిన తర్వాత బాలకృష్ణ గారు కూడా ఇది చేశారట. ఆయనకి ఏ శిక్ష వేస్తారని అడుగుతున్నారు వైసీపీ వాళ్ళు. చెప్తాను ఎవ్రీథింగ్ ఐ విల్ క్లియర్ ఇట్, నో ప్రాబ్లం. ఎవ్రీథింగ్ ఐ విల్ బి క్లియర్ ఇట్ ఫర్ సురేష్, నో ప్రాబ్లం. అయితే ఇక్కడ ఏమంటానంటే వైఎస్ఆర్సిపి అన్నటువంటి పార్టీలోనే ఎవరైతే బెట్టింగ్ ఆడించే వాళ్ళు కానీ, మర్డర్లు చేసినటువంటి వాళ్ళు కానీ, కూనీలు చేసినటువంటి వాళ్ళు కానీ, ల్యాండో శాండో మైనో మాఫియాలు చేసినటువంటి వాళ్ళు కానీ, ఇలాంటి వాళ్ళందరూ కూడా పార్టీలో ఉన్నటువంటి పరిస్థితి చూసాం. ఇందాక సోదరుడు సురేష్ ఆయన అంటా ఉన్నాడు 2 నెలలు అయింది అధికార ప్రతినిధిగా వచ్చి అంటే, ఆవిడ ముందు నుంచి ఆవిడ తాలూకా పరిస్థితులు తెలిసి మీరు జాయిన్ చేసుకున్నారా పార్టీలో, తెలియక జాయిన్ చేసుకున్నారా అనేది క్వశ్చన్ మార్క్, మీకే తెలియాలి. రెండోది అనేది ఆవిడ కోసం మాట్లాడడం అనేది కూడా అనవసరమైనటువంటి టాపిక్ అనేది నా ఒపీనియన్, మై పర్సనల్ ఒపీనియన్. రెండోది ఇప్పుడు రెడ్ బుక్ అసలైన విషయానికి వద్దాం. రెడ్ బుక్ అనేది ఆ రెడ్ బుక్ తన పరిధిలో తన రెడ్ బుక్ అనేది ఓపెన్ అవుతానే ఉంటుంది. ఏదైతే చట్టం తన పని చేసుకెళ్తానే ఉంటుంది. ఇక్కడ ఏదైతే ఈ అరెస్ట్లో కొనసాగుతూ ఉన్నాయని సోదరుడు సురేష్ గారు చెప్తా ఉన్నారు. ఎస్, కొనసాగుతాయి, ఇంకా సాగుతానే ఉంటాయి. ఇంకా చాలామంది మరి అత్తారింటికి వెళ్ళడానికి సిద్ధంగా ఉంటారు కూడా. ఎందుకంటే రాష్ట్రాన్ని ఒక గాడిలో పెట్టాలి అంటే మీరు చేసినటువంటి నిర్వాకాల వల్ల అరెస్టులు కొనసాగించే క్రమంని మొదలుపెట్టిందే వైఎస్ఆర్సిపి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అధికారం లేకముందు ప్రతిపక్ష హోదాలో ఉండేటప్పుడు అప్పుడు మాట్లాడినటువంటి మాటలకి అధికారం భయపడి, ప్రజలకి భయపడి పరదాలు కట్టుకొని ఏ విధంగా దాక్కొని వెళ్ళినటువంటి పరిస్థితి రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు. ప్రశ్నించే గొంతుకిని అనగదొక్కాలన్నటువంటి ఆలోచనతో ప్రతిపక్ష నాయకులుగా ఉన్నటువంటి మా తెలుగుదేశం కానీ జనసేన నాయకుల్ని ఏ విధంగా హౌస్ అరెస్టులు చేశారనేది ఈ సంస్కృతి ఎవరు తీసుకొచ్చారు? సురేష్ గారు, వైసీపీ పార్టీ అనేది పరిచయం చేసింది. ఇది మళ్ళా ఈ విధమైనటువంటి పరిస్థితులు ఉండకూడదు రానున్న రోజుల్లో, రానున్న తరాలకి కూడా అన్నటువంటి ఆలోచనతో ఇక్కడతోనే ఫుల్ స్టాప్ పెడితే రేపన్న రోజు ఎవరికి స్వేచ్ఛ, మాట్లాడే హక్కు అనేది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏదైతే తెచ్చినటువంటి రాజ్యాంగం ప్రకారం ఈ రోజు రాష్ట్రంలో నడవాలి అన్నటువంటి ఒక ఆలోచనతో ఈ రోజు మేము ఏదైతే ప్రభుత్వం చేపట్టినటువంటి కార్యక్రమాలు చేపడతా ఉన్నాయి. ఈరోజు నోటి దురుస్తానం అనేది రాజకీయాల్లో పనికిరావు. ఏ విధమైనటువంటి మాటలు మాట్లాడే సంస్కృతి తీసుకొచ్చింది, ఎవరు తీసుకొచ్చారో మీకు తెలుసు, మీకు చెప్పాల్సినటువంటి అవసరం కాదు. విజయ్, ఏంటి బాలకృష్ణ గారు బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేయడం ఏంటి? ఇప్పుడు బాలకృష్ణ గారు బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేశారా లేకపోతే ఇంకొకరు బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేశారా అంటే, వరం గారు ఇక్కడ ఏదైతే ఇప్పుడు బయటకు వచ్చింది కాబట్టి శ్యామలా గారి అంశం గురించి ఇప్పుడు మనం చర్చిస్తా ఉన్నాం బెట్టింగ్ యాప్ సంబంధించి. ఇప్పుడు బాలకృష్ణ గారు ఏమన్నా బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసి అందులో ఏమన్నా దొరికిపోయి దాంట్లో ఏమన్నా బెట్టింగ్ లో ఉన్నారని ఏమన్నా వచ్చిందా? బాలకృష్ణ గారే స్వయంగా బెట్టింగ్ లో పాల్గొన్నారని ఏమన్నా వచ్చిందా? సురేష్ ఏంటి డైరెక్ట్ గా ఎక్కడైనా వచ్చిందా? మీరు చూసారా? చెప్పండి సమాధానం ఆయనకి. ఇప్పుడు బెట్టింగ్ బాలకృష్ణ గారు షో జరిగేటప్పుడు ప్రతి షోలో 5-6 సార్లు నుంచి బహుమతి అంటారు, ఈ యాప్ డౌన్లోడ్ చేసుకోమంటారు, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. బ్రదర్ సురేష్ గారు ఒక మాట, అభిమానించే వాళ్ళు ఆ యాప్ ఫాలో కారా? నో మీ దానికి నేను క్లారిటీ ఇస్తాను. అభిమానిస్తారు. I'll give you clarity, brother. I'll give you clarity. ఇప్పుడు బెట్టింగ్ యాప్ ని ప్రమోట్ చేయడం వేరు, బెట్టింగ్ యాప్ లో ఇన్వాల్వ్ అవ్వడం వేరు. బోత్ ఆర్ నాట్ సేమ్. ఇట్స్ వెరీ డిఫరెంట్. ఆయన షోలో ఆ యాప్ ఆవిడ తయారు చేయలేదు. ఆ యాప్ ఆవిడ తయారు చేసి దాంట్లో ఆవిడేమి ఓనర్ కాదు.
బాలకృష్ణ గారు ఏ రకంగా ప్రమోట్ చేశారో ఆవిడ శ్యామల గారు కూడా అదే రకమైనటువంటి ప్రమోట్ చేశారు. శ్యామలా గారు ప్రమోట్ చేయడం కాదు, శ్యామలా గారి ఇన్వాల్వ్మెంట్ అందులో ఉంది. ఇంకోటి చాలా వీడియోలు బయట దుబాయ్ గానీ ఈవిడ వేరే దేశాలు వెళ్ళేటప్పుడు ఈవిడ చేసిన విన్యాసాలన్నీ చూసి వీడియోలో మాట్లాడినటువంటి ఎన్ఆర్ఐస్ చాలా మంది ఉన్నారు. ఈ వీడియోలన్నీ ఉన్నాయి. కావాల్సిన శ్యామలా అవుట్ ఆఫ్ కంట్రీస్ అని ఒక వీడియో కొట్టండి, ఆవిడ తాలూకా బండారం అంతా బయటకు వచ్చేస్తాయి బ్రదర్. మీరు వాస్తవాలు ఏదన్నా ఉంటే మనకు ప్రూఫ్లతో సహా ఉంటేనే మనం మాట్లాడాలి తప్ప వితౌట్ ప్రూఫ్ యూ కాన్ టాక్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద మీడియా బ్రదర్. ఐఎమ్ సారీ టు సే దిస్. ఏదన్నా మనం మాట్లాడదాం. 1 minute. ఇందాక మా ఇప్పుడు అలా కాదు, ఇందాక మా సోదరి కీర్తన గారు కూడా చాలా మంచి మాట మాట్లాడారు. పాపం మీ పార్టీ కోసం ఆలోచిస్తా ఉన్నారు ఆవిడ. ఇంకా పార్టీ కోసం ఆలోచించే వాళ్ళు మీ కార్యకర్తలే లేరు. ఎందుకంటే ఇలాంటి దౌర్భాగ్యమైనటువంటి పార్టీలో మేము ఉన్నామా ఎంతకాలం అని చెప్పి ఈ రోజు బయటకు వచ్చేసినటువంటి పరిస్థితి. రేపో మాపో సురేష్ బ్రదర్ కూడా ఏదో వేరే పార్టీకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. అందులో అందరూ ఆహ్వానిస్తారు. ఎందుకంటే అధికారాలు తెచ్చుకొని ప్రజలను మోసం చేసే దౌర్భాగ్యమైన పార్టీ అయితే కాదు కదా మా పార్టీ. కాదు బ్రదర్ సురేష్, ఇప్పుడు ఎవరు మోసం చేశారో ఇప్పుడు ఒక ట్రాక్ రికార్డ్ అనేది మీ నాయకుడికి ఒక ట్రాక్ రికార్డ్ ఉంది. మీ నాయకుడికి వన్ మినిట్ బ్రదర్, 1 minute ఉండండి, ఒక నిమిషం. అలా కాదు, మీ నాయకుడికి ఒక ట్రాక్ రికార్డ్ ఉంది. ఎవరికి లేనటువంటి ట్రాక్ రికార్డ్ అనేది జగన్మోహన్ రెడ్డి గారికి ఒక పెద్ద ట్రాక్ రికార్డ్. 10 CBI కేసులు, 9 ED కేసులు, లక్షలాది కోట్లు తండ్రిని అడ్డం పెట్టుకొని దోచేసి 16 నెలలు జైల్లో ఉన్నటువంటి ఒక ట్రాక్ రికార్డు ఉంది. అంతకన్నా ట్రాక్ రికార్డ్ ఎవరికి లేదు ఇక్కడ, ఏ పార్టీకి లేదు బ్రదర్. ఎందుకంటే చాలా గ్రేటే. ఇప్పుడు విజయన్న ఆరోపణలు చేసేదానికి నిజాన్ని నిర్ధారణ చేసేదానికి చాలా వ్యత్యాసం ఉంది. ఏం మాట్లాడుతున్నావు బ్రదర్? 16 నెలలు జైల్లో ఉండడం ఆరోపణ, 10 CBI కేసులు ఉండడం ఆరోపణ, 9 ED కేసులు ఉండడం ఆరోపణ, లక్షలాది కోట్లు దోచేసినందుకే కదా 43,000 కోట్లు ఈడీ జప్తు చేస్తేనే కదా జైల్లో ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. అది ఆరోపణ బ్రదర్. అయ్యో ఏం మాట్లాడుతున్నావు బ్రదర్? అయితే నీకే తెలియదు లాగా ఉంది మీ నాయకుడి గురించి. ఇప్పుడు ఇది కాదు విజయ్ సురేష్ ఒక్క నిమిషం అమ్మా. సురేష్ ఒక్క నిమిషం. సురేష్ ఒక్క నిమిషం. పోసాని వంశీ అరెస్టులతోటి మొన్న ఆయన బెయిల్ నుంచి బయటకు వచ్చినప్పుడు మీరు చూసే ఉంటారు ఆ వీడియోని. అలాగే వంశీని కూడా మీరు చూసే ఉంటారు మన కోర్టుకు వచ్చినప్పుడు. సో వీళ్ళిద్దరికీ జరిగిన ట్రీట్మెంట్కి వైసీపీ ముఖ్య నేతలు ఎవరి మీద అయితే కేసులు ఉన్నాయి, రెడ్ బుక్లో పేర్లు ఉన్నాయి అన్న వాళ్ళు కాస్త వణుకుతున్నారా? డెఫినెట్గా సార్, డెఫినెట్గా వణుకుతున్నారు. సరే, ఎవరు వణుకుతున్నారని చెప్పే ముందు ఒక 2 చిన్న మాటలు చెప్పండి. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ సోదరులు మాట్లాడుతున్నారు, శ్యామల గారు అవుట్ సైడ్ ద కంట్రీ ఏం చేస్తుందా ఏంటా మీరు యూట్యూబ్లో కొట్టండి, చాలా వీడియోలు బయటపడుతున్నాయి అన్నారు. మొదటి మాట ఏంటంటే, మీరు కానీ నేను కానీ అక్కడ జరుగుతున్నప్పుడు మన కళ్ళతో చూసినామా? సోషల్ మీడియా విపరీతమైన రూమర్స్ వస్తాయి. వచ్చిన ప్రతి రూమర్ని మీరు ఒక అధికార పార్టీగా మీరు మాట్లాడకూడదు. ఆమె మన పార్టీ అయినా కాకపోయినా మన నాయకుల మీద ఎంత ఇది చేసినా కానీ మనం అది మాట్లాడకూడదు. అది చాలా తప్పు. ఒక ఆడబిడ్డని మనం అది మీరు గనక ఆ మాట అన్నారంటే ఇండైరెక్ట్గా తెలుగుదేశం పార్టీ అవును అది జరిగిందని సర్టిఫికేట్ ఇచ్చినట్లే కదా. ఆ సిచ్యువేషన్ జరిగినప్పుడు మనం ఏం చేస్తాం, మనం అక్కడ లేవు, మనకు తెలియదు, మన ఫ్రెండ్స్ కూడా ఎవరు మనకు డైరెక్ట్గా చెప్పలా. అయిందంట, జరిగిందంట, ఇంకోటంట అని రూమర్స్ నమ్మకూడదు. అంటే అవాస్తవాలు మాట్లాడతారా? సోషల్ మీడియా అంతా కూడా వాస్తవాలు ఉండవా సోషల్ మీడియాలో? సోషల్ మీడియా మాట్లాడిన మాటలు మొత్తం నిజమేనా? అలా కాదు, సోషల్ మీడియాలో మాట్లాడిన మాటలు మొత్తం నిజమేనా? ఆ రోజు మీరు కానీ నేను కానీ ఎందుకు బాధపడ్డాం? ఆ రోజు మీరు కానీ నేను కానీ భవనమ్మ గురించి మాట్లాడినప్పుడు మనం ఎందుకు కలిపి వాయిస్ ఎందుకు వినిపించడం? జనసేన పార్టీ వాళ్ళు కానీ కలిసి ఎందుకు వాయిస్ వినిపించడం? అలాగే పవన్ కళ్యాణ్ గారి భార్య కానీ వాళ్ళ ఇంటి వాళ్ళ గురించి మాట్లాడినప్పుడు మనం వాయిస్ కలిపి వినిపించాం కదా. శ్యామల గారు వేరు, ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇద్దరు లేడీసే, మొదట ఇద్దరు లేడీసే, ఇద్దరు లేడీసే. భారత రాజ్యాంగం వాళ్ళకి సమాన హక్కులు కల్పించింది, మనం గౌరవించాలి. తప్పు చేస్తే మీ దగ్గర ప్రూఫ్ ఉంటే నిరూపించండి. మీకు ప్రూఫ్ ఉందా? మీకు దగ్గర ప్రూఫ్ ఉందా? ఒకటే మాట, మీ దగ్గర ప్రూఫ్ ఉందా?
ఒకటి గుర్తుపెట్టుకోండి, మీ దగ్గర ఆవిడ proof ఉందా? అధికార వైసీపీకి ఓకే, విజయ్ ఒక ఎందుకు కోవట్టుగానే అంటే మనకు మాట్లాడుతుంది తెలియదు తప్ప అంటే ప్రజల ఆయన అర్థం కోసం ఏంటంటే ఏ రోజు ఎవరైనా ఆడపిల్లలు సందర్భాలు ఎవరైనా మన కుటుంబ సభ్యులు సరే, చూసుకోవాలి నన్ను ఎందుకు నిజాలు అనవసరం కానీ మీరు ఇప్పుడు మనకు తెలియకుండా మాట్లాడటం ఎందుకు ఆయన కూడా నేను వరం గారు నేను ఒకటి చెప్తా ఉన్నాను, మీరు కావాల్సిన ఎన్ఆర్ఐస్ మాట్లాడినటువంటి మాట్లాడికి వెళ్ళిన షోస్ అక్కడ ఏవైనా సరే, షోలకి వెళ్తే వెళ్ళొచ్చు. అఫీషియల్ గా మీరు వీడియో ఇప్పిస్తారు వాళ్ళ చేత, అఫీషియల్ గా మీరు వీడియో ఇప్పిస్తారా? చూసిన వ్యక్తి దగ్గర మీరు అఫీషియల్ గా వీడియో ఇప్పిస్తారా? సోల్కి వెళ్ళాను కాదు సార్. సోల్కి వెళ్ళిన తర్వాత something అని చెప్పి మాట్లాడుతున్నారు. లేదు, అలాంటి అది కరెక్ట్ కాదు. అది మాట్లాడుతున్నాడు. అది షోలకి తప్పు. వెళ్తారు, షోలకి నటులు షోలకి షోలకి వెళ్ళకపోతే వెళ్ళిన ఎవరు గురించి వెళ్తారు? మాట్లాడలా, షోలకి వెళ్ళిన తర్వాత సంథింగ్ అని చెప్పి మాట్లాడుతున్నాడు. సో అలాంటి దానికి వద్దు, మనకు మనకు ఖండిస్తున్నాం. తెలియకుండా అది ఎందుకు చాలా మహిళల మీద తప్పండి. అలాగే మనం అబాండాలు వేయకూడదు. పార్టీలు ఆమె వేరే రాజకీయ పరంగా మనం విమర్శిద్దాం, తప్పులేదు, దానికి మేము కూడా సపోర్ట్ చేస్తాం. చెప్తా ఉన్నాను అక్కడ అంటే నేను చెప్పేది ఈవిడే అవుట్ ఆఫ్ ద కంట్రీ వెళ్ళేటప్పుడు అక్కడ షోస్ లో జరిగినటువంటి పరిస్థితులు ఈవిడి ప్రతిదీ కూడా ఇచ్చిన మాట తప్పే వ్యక్తి, అలాంటి నేపథ్యంలో ఉన్నటువంటి వ్యక్తి అని చాలా ఎన్ఆర్ఐస్ మాట్లాడినటువంటి మాట నేను యూట్యూబ్ లో పాయింట్ రైట్ సార్. ఇంకోటి సార్, బెట్టింగ్ యాప్స్ గురించి సార్. ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ మా శర్మలం చేసినా, జగన్మోహన్ రెడ్డి గారు చేసినా, పవన్ కళ్యాణ్ గారు చేసినా, ఆఖరి నరేంద్ర మోడీ గారు చేసినా, ఎవరు చేసినా తప్పే. అది నైతికంగా మనం బాధ్యతలు తీసుకోవాలి. ఇక్కడ బాలయ్య బాబు గారు కూడా అన్స్టాబుల్ షోలో కనుక ప్రమోట్ చేస్తే బాలయ్య బాబు గారైనా, శర్మలమ్మ లేదంటే మన శ్యామల గారు ఎవరైనా సరే ఇన్ఫ్లుయెన్సర్, వాళ్ళు చెప్తే కొంతమంది కార్యకర్తలు కానీ వాళ్ళ పార్టీ సానుభూతి పరులు కానీ లేదంటే ఫ్యాన్స్ కానీ వింటారు. అది ఎవరు చేసినా తప్పే, దాన్ని మీరు ఒప్పుకోవాలి, దాన్ని మీరు స్పెసిఫిక్గా ఖండించాలి. బాలయ్య బాబు గారు చేస్తాం కదా, అది తప్పే, అది ముమ్మాడికి తప్పే. చేశారా? నేను చూడలేదు. మరి మనం చెప్తాం కదా సోషల్ మీడియాలో. సురేష్ చూసారా? అది ఉన్నదా సురేష్? ఆ వీడియో ఉన్నదా? 100% చేశారు సార్. ఒకసారి ఆ వీడియో ఉంటే ఓపెన్ చేయండి, ఇంకా టైం ఉంది కదా, ఆ వీడియో ఉంటే ఓపెన్ చేయండి. లైక్ అన్స్టాబుల్ లో కొన్ని బ్రాండ్ ప్రమోషన్ లో వరం గారు ఇక్కడ బెట్టింగ్ యాప్లకు సంబంధించి ఏ వీడియో కూడా ప్రమోట్ చేయలేదు, చూపించమని చెప్పండి. బహుమతులు కూడా ఆ సదరు యాప్ నుంచి బహుమతి కూడా ఇస్తారు. ఇస్తారు వేరు, ఇచ్చారు వేరు బ్రదర్. ఇస్తారు వేరు, ఇచ్చారు వేరు బ్రదర్. అందులో మీరు ఏమన్నా ఉంటే డైరెక్ట్ గా చూపించండి. ఇందులో యూట్యూబ్ కొట్టండి, టైం ఉంది ఇంకా మీకు. ఓకే, కీర్తన గారు. సార్ వర్మ గారు, నేను కూడా అదైతే పూర్తిగా కాంగ్రెస్ అధికార ప్రతినిధితో అంగీకరిస్తాను. అంటే మనం ఏమి చూడకుండా ఏమి మాట్లాడకుండా, ఎస్పెషల్లీ రాజకీయాల్లోకి వస్తే మహిళల పైన క్యారెక్టర్ అసాసినేషన్, మగవాళ్ల పైన అయితే స్కామ్స్, ఇది కామన్ గా వాళ్ళని వెనక్కి లాగాలంటే యూజ్ చేసే ఒక ఆయుధంగా మనం చూస్తున్నాం గత రాజకీయాల్లో. అండ్ గడిచిన 5 ఏళ్ళు అయితే ఇది కీలకంగా. సురేష్ గారు రెడ్ బుక్ అంటున్నారు, మా కామెంట్ సెక్షన్ మీరు చూస్తే లిటరలీ ఎందుకు వీళ్ళు బతుకున్నారా అనుకుంటారు సార్. నేను పర్టికులర్లీ మొన్న నేను ఒక మెసేజ్ చదివాను సార్, మా పార్టీ నెక్స్ట్ అధికారంలోకి వస్తుంది, రోడ్డు మీద పట్లు తీసి మిమ్మల్ని అందరినీ ఇచ్చేస్తాము అని మా అధికార ప్రతినిధి కామెంట్ సెక్షన్ కింద పెట్టారు సార్. చాలా చాలా వల్గర్ గా మిమ్మల్ని రోడ్ లో మేము ఇచ్చేస్తాము, స్టేషన్ కి మిమ్మల్ని వితౌట్ డ్రెస్ పంపిస్తాము అని మా కామెంట్ సెక్షన్ లో మేమైతే లిటరలీ ఒక హాఫ్ అన్ అవర్ షివర్ అయ్యాం సార్. అట్లాంటి కామెంట్స్ వచ్చాయి మాకైతే. ఏం మాట్లాడుతున్నారు వీళ్ళు, మేము మాట్లాడుకుంటే భయపడ్డాం. అంటే ఆ స్థాయిలో వీళ్ళ కామెంట్స్ మమ్మల్ని అంత భయపెట్టేస్తున్నారు. స్టిల్ మేము అధికారంలో ఉండి కూడా వైసీపీ సింపథైజర్స్ మమ్మల్ని మాట్లాడే మాటలు మా కామెంట్ సెక్షన్ లో మాకు పెట్టే కామెంట్స్. నిజంగా రెడ్ బుక్ అమల్లో ఉంటే ఇలాంటి వాళ్ళు భయపడి కామెంట్స్ పెట్టడం తగ్గించుంటారా? ఈ స్థాయిలోనే కామెంట్స్ చేస్తున్నారు. గత 5 ఏళ్లు మా కామెంట్ సెక్షన్ లో ఇవే కామెంట్స్, ఒకటి కాదు బల్క్ లో నేను పంపిమన్నా మీకు పంపిస్తాను. ఇప్పుడు ఇలాగే ఉంది. రీసెంట్ గా కూడా మా కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్ హెడ్ అజయ్ గారు మా తరపున డీజీపీ గారికి కంప్లైంట్ ఇచ్చారు, హోమ్ మినిస్టర్ గారికి కూడా కంప్లైంట్ ఇచ్చారు. మా ఆడపిల్లల కామెంట్ సెక్షన్ కింద ఇంత ఘోరమైన కామెంట్స్ పెడుతున్నారు, ఎస్పెషల్లీ మా వీర మహిళల కామెంట్ సెక్షన్ కింద. నోటీస్కి వెళ్ళిందా? ఇది వెళ్ళింది సార్. అండ్ కంప్లైంట్ కూడా ఇచ్చారు, స్పెషల్లీ ట్యాగ్ చేసి సార్. ఒక్కొక్కరిని మిమ్మల్ని మా కామెంట్ సెక్షన్ లోనే సార్, ఇంకా ఒక్కొక్కరిని పేరు మెన్షన్ చేసి ట్యాగ్ చేసి మరి మిమ్మల్ని తీసుకుపోయి నడి రోడ్ లో ఇచ్చేస్తాము, స్టేషన్ కి మిమ్మల్ని ఇట్లా పంపిస్తాము అన్నట్టు కామెంట్స్ ఉన్నాయి సార్. సో అటువంటివి సర్వసాధారణంగా జరుగుతాయి. నిజంగా రెడ్ బుక్ అమల్లో ఉంటే, ఆ భయం ఉంటే పేటీఎం కార్యకర్తలని చెప్పుకునే వీళ్ళు కింద ధైర్యం ఉంటుందా? సో రెడ్ బుక్ అమల్లో ఉందనే మాట అవాస్తవం. అంత ఫాస్ట్ ఫార్వర్డ్ మోడ్ లో కూడా ఏమి జరగట్లేదు. మీకు తప్పులు జరుగుతున్నాయి, కనపడుతున్నాయి. ఎందుకంటే గత ప్రభుత్వంలో సురేష్ గారైనా ఎవరైనా చూసుంటారు. అవధాతల దగ్గరికి వెళ్తే ఫస్ట్ అడిగే మాట ఏంటంటే, ఏంటమ్మా పవన్ కళ్యాణ్ గారిని, సిబిఎన్ గారిని, ఇంకొకరిని ఎందుకమ్మా వ్యక్తిగతంగా మాట్లాడతారు, ఏదైనా విధానపరంగా మాట్లాడండి అనే పాయింట్ లోనే మాట్లాడతారు ఎవరైనా. సో అది నేనైనా మీరైనా యాక్సెప్ట్ చేయాలి. అండ్ మనం ఇప్పుడు కూడా ఏమంటున్నాము, ఆరోపణలు వేరు, వాస్తవం వేరు. ఆరోపణలు అంటే ఏంటి? ఒక సురేష్ గారు పలానా యాప్ ప్రమోట్ చేశారు, విజయ్ గారు పలానా యాప్ ప్రమోట్ చేశారు అంటే ఆరోపణ కాదండి. ఇప్పుడు ఏవో పోస్టులు పెట్టారంటున్నారు కదా, అది ఎవరు పెట్టారో ఎవరు తెలుసు? వైసీపీ వాళ్ళు పెట్టారా?
ఆ ప్రూఫ్స్ ఏమైనా ఉన్నాయా? ఇంకా మమ్మల్ని తిట్టడానికి టీడీపీకి ఏమైనా పని ఉంటుందా, బీజేపీకి ఏమైనా పని ఉంటుందా? అంత ఘోరంగా మమ్మల్ని భయపెట్టించడానికి ఎవరికి పని ఉంటది? కాంగ్రెస్ కూడా లేదు. మేము ఆ కాంగ్రెస్ కూడా ఉండదు. ఎవరికి మేము వాయిస్ ఇస్తున్నాము వ్యతిరేకంగా? కాదండి, అది ట్రేస్ చేశారా ఎవరు ఏంటి అని తెలిసిపోతుంది కదా. కంప్లైంట్స్ అయితే ఇచ్చారు సార్. సో కళ్యాణ్ గారు ఏమన్నారు? సార్ వాళ్ళకి ఇంకిత జ్ఞానం ఉండాలంటారు. ఇంకా ఏం చెప్తారు సార్? మేము ప్రతి ఐడిని ఇంక ఇదే పని పెట్టుకుని యాక్షన్ తీసుకోమని ఏం ఇవ్వలేదా డైరెక్షన్ లో? తీసుకోమని చెప్పాము, యాక్షన్ తీసుకుంటున్నారు. కొన్ని అకౌంట్స్ సస్పెండ్ చేస్తున్నారు, కొన్ని అకౌంట్స్ ని బ్లాక్ చేస్తున్నాము. వీలు కాదండి. కళ్యాణ్ గారు సీరియస్ గా అది పోలీసు వాళ్ళకి ఇమ్మీడియట్ గా వీళ్ళని ఏమైనా ట్రేస్ చేయండి, ఇది చెయ్యండి అని ఏమైనా ఆర్డర్స్ వెళ్ళాయి. దాని మీద యాక్షన్ కూడా తీసుకుంటున్నారు, తగ్గించే ప్రయత్నం చేస్తున్నామని ఎప్పటికప్పుడు చెప్తున్నారు. కానీ నేను ఏమంటున్నానంటే రెడ్ బుక్ అమల్లో ఉంది అని సురేష్ గారు అంటున్నారు కాబట్టి నిజంగా ఉంటే ఈ కంప్లైంట్ మీరు అఫీషియల్ పేజ్ లో, మా అజయ్ గారి పేజ్ లో చూసా తెలుస్తుంది. రీసెంట్ గానే ఇచ్చారు అజయ్ గారు. సో ఇంత ఘోరమైన కామెంట్స్ పెడుతున్నారంటే వీళ్ళేం భయపడటం కూడా లేదు. స్పేస్ కండక్ట్ చేసి మా పేర్లు మెన్షన్ చేసి బూతులు మాట్లాడుతున్నారు, రావే పోవే అని పెడుతున్నారు సార్. స్పేస్ లో పెట్టేస్తున్నారు ట్విట్టర్ లో. సో ఇటువంటివన్నీ సర్వసాధారణంగా ఆడవాళ్ళు పడుతున్న బాధలే. కానీ ఇక్కడ ఆరోపణ వేరు, వాస్తవం వేరు. ఆరోపణ అంటే ఏంటి? సురేష్ గారు పలానా ప్రమోట్ చేశారు, విజయ్ గారు పలానా ప్రమోట్ చేశారు, వర్మ పలానా ప్రమోట్ చేశారు అంటే అది ఆరోపణ. ఇక్కడ పక్కాగా ఆవిడ ప్రమోట్ చేశారు, ఆవిడ యాప్ యూజ్ చేయమని చెప్తున్నారు. సో దీని వల్ల యూజ్ చేసే వాళ్ళ శాతం పెరుగుతుంది, తద్వారా నష్టం జరుగుతుంది అనేది మేము మాట్లాడుతున్నాం. అండ్ ఇంకోటి ఏంటంటే ప్రతి దానికి మనము పొత్తు ధర్మాన్ని పాటిస్తూ వాళ్ళ మాట మాట్లాడదాము అంటే కాదు కదా. పొత్తులో పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన హామీలు ఈ రోజు కాకుండా రేపు ఇంప్లిమెంట్ చేస్తాం. కానీ ఇక్కడ బెట్టింగ్ యాప్ కి ఇచ్చే హామీలని ఎలా కంపేర్ చేస్తాం? రెండు డిఫరెంట్ కదా. ఓకే సార్, ఇందాక మన తెలుగుదేశం పార్టీ సోదరులు మాట్లాడడానికి కంటిన్యూషన్ సార్. బాలయ్య బాబు గారు అయితే పలానా యాప్ డౌన్లోడ్ చేసుకోండి, పలానా యాప్ ఇచ్చేయమని చెప్పి ఎక్కడ చెప్పినట్టు వీడియో లేదు సార్. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, అన్స్టాపుల్ షోలో వెనక స్పాన్సర్ బై అని చెప్పి కొంతమంది నేమ్స్ రాస్తారు సార్. ఆ నేమ్స్లో Fun88 అనే ఒక యాప్ కానీ ఒక పేరు కానీ మెన్షన్ చేశారు సార్. అది మీరు గూగుల్ చేసుకుంటే తెలుగుదేశం పార్టీ సోదరులు Fun88 అంటే ఏంటంటే అది ప్యూర్లీ బెట్టింగ్ యాప్. ఇది డెఫినెట్లీగా బాలయ్య బాబు కానీ ఆహా మేనేజ్మెంట్ కానీ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. ఎందుకంటే చెప్పాడా ఆయన వెనకాతలు ఉందా? చెప్పిన వీడియో అయితే నాకు కనపడలేదు సార్. పోస్టర్ లో ప్లస్ వెనక బ్యాక్గ్రౌండ్ ఏదైతే వాళ్ళు స్పాన్సర్ బై వేస్తారు సార్, అందులో కూడా Fun88 అని ఉంది సార్. ఎందుకంటే బాలయ్య బాబు గారు ₹1 తీసుకొని ఒక షోకి వెళ్ళినప్పుడు ఆ షో ఏంటి, దాని స్పాన్సర్ ఎవరు ఏంటని చూపించుంటాను మీకు సోదరు. అది నేను చూస్తాను. వీడియో ఉందంటే మనం వీడియో ఉన్నా లేకపోయినా స్పాన్సర్ బై అని వెనక నేమ్స్ పడినప్పుడు అది డెఫినెట్గా బాలయ్య బాబు గారు కూడా మిస్టేక్ ఉందని చెప్పి మనం యాక్సెప్ట్ చేయాల్సిందే. ఆహా మేనేజ్మెంట్ తప్పుంది, బాలయ్య బాబు గారు కూడా తప్పుంది. స్పాన్సర్లు ఎవరు ఎందుకు అంటే ఇక్కడ ఎలా ఉంటుందంటే నాగార్జున గారు, ఇప్పుడు స్పాన్సర్స్ అన్నది అన్స్టాపుల్కి వాళ్ళు ప్రమోట్ చేస్తున్నారు. అది బాలకృష్ణ గారు ఇదిగో వీళ్ళకి మీరు చెయ్యండో, ఈ డ్రింక్ తాగండో ఇది చెప్పడం వేరు కదా. స్పాన్సర్స్ అన్నది ఇప్పుడు క్రికెట్ బ్యాటింగ్ ఉన్నప్పుడు ఒక 500 మంది 600 మంది స్పాన్సర్షిప్ తీసుకున్నారు. Fun88 అనే దానికి బాలయ్య బాబుకి అగ్రిమెంట్ ఉందని నేను అన్నాను సార్. అదే Fun88 కి అన్స్టాపుల్ కి అయితే అగ్రిమెంట్ ఉండదు. కానీ బాలయ్య బాబు గారు ఏంటంటే మానవతా దృక్పథంతో మనం ఎక్కడికి వెళ్తున్నాం మస్ట్ ఆయనకి యాజ్ పర్ లా ప్రకారం ఉన్నా లేకపోయినా మానవతా కోతం ఆయన చెక్ చేసుకోవాలి సార్. ఆయనకు ఒక ఇన్ఫ్లుయెన్సర్, ఆయన కామన్ వ్యక్తి కాదు, సాధారణ వ్యక్తి కాదు కదా. ఒక ఇన్ఫ్లుయెన్సర్ అయినప్పుడు చెక్ చేసుకోవాలి. మీ షోకి పిలిచారు, ఎవరిని పిలిచారు? పవన్ కళ్యాణ్ గారిని పిలిచారు, అలాగే నారా చంద్రబాబు, ఇలా డిఫరెంట్ చాలా మంది పిలిచారు కదా. వాళ్ళ అభిమానులు కూడా చూస్తారు కదా. ఆ Fun88 అయినప్పుడు వాళ్ళు కూడా ఇన్ఫ్లుయెన్స్ అవుతారు కదా సార్. ఇది బాధ్యత తీసుకోవాల్సిన అవసరం మనకుంది. ఇది అవునా? నైతిక బాధ్యత తీసుకోవాలి. మీరు చెప్పేది వాస్తవమే, నేను కాదంటలేదు. కానీ ఇక్కడ బాలయ్య బాబు గారు ఒక ఇన్ఫ్లుయెన్సర్ అని మీరే అన్నారు, అంతవరకే తప్ప ఆహా అన్నటువంటి ఆ షోకి స్పాన్సరింగ్ చేసేది ఎవరు? వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఆహా అంటే ఆ మేనేజ్మెంట్ కి స్పాన్సర్ చేస్తారు. అది బాలయ్య బాబు గారికి ఆ స్పాన్సర్స్ కి సంబంధం లేదు. ఇక్కడ వాడు గుర్తుపెట్టుకోండి. నీకంటే ముందే మాట్లాడుకొని స్పాన్సర్స్ తెచ్చుకుంటారు తప్ప దానికి సంబంధం ఉండదు. బాలయ్య బాబు గారు గాని ఈ 88 ఏదైతే బెట్టింగ్ యాప్ కి ఆయన డైరెక్ట్ గా ప్రమోట్ చేస్తే దాని గురించి మనం మాట్లాడచ్చు. ఒక మాట అక్కడ మనకి ఒకటి ఉంటుంది సార్, చెడు వినకు, చెడు చూడకు, చెడు మాట్లాడకు. మీరు ఎప్పుడైనా ఈ వాక్యం విన్నారా? Fun88 అనేది ఆయన స్పాన్సర్ వెనకున్నప్పుడు లేదా ఆయన నోట్లో వచ్చినప్పుడు ఆయనకు తెలియదు అసలు. ఏమండి ఇప్పుడు మనము చూస్తాం జరిగినప్పుడు ఒప్పుకోవటం ఇబ్బంది లేదు సార్. మీరు ఎందుకు ఒప్పుకోలేకపోతున్నారు?
ఇందులో ఒప్పుకోనందుకు ఏముంది? ఇందులో లేని దాన్ని ఒప్పుకోమని లేకపోవడం ఏంటి సార్? ఫండ్ 88 అనేది ఆయన బ్యాక్ సైడ్ వచ్చిందా రాలేదా? ఆయన చెక్ చేసుకోవాల్సిన అవసరం లేదా? బ్యాక్ సైడ్ బోల్డ్ వస్తాయండి, బ్యాక్ సైడ్ బోల్డ్ వస్తాయి. దానికి బాలయ్య బాబు గారికి సంబంధం ఉందనంటే అది కరెక్ట్ కాదు కదా. నైతిక బాధ్యత తీసుకోవాలి. బ్యాక్ సైడ్ రావడమే కాదు విజయ్ గారు, అగ్రిమెంట్ ఉందా లేదా? అగ్రిమెంట్ చూపించండి. ఇదిగా సార్ నైతిక బాధ్యత తీసుకోవాలి. ఒకవేళ ఆ వీడియో ఉన్నదేమో చూద్దాం. నెక్స్ట్ నాగార్జున గారు, ఏంటి సింగిల్ గానే నేను వెళ్తాను, జగన్మోహన్ రెడ్డి గారు పోరుబాటు అంటున్నారు, మళ్ళీ 29కి మనం వస్తాం అంటున్నారు, ఏంటి ఆయన కాన్ఫిడెన్స్? ఎక్కడ వస్తారు సార్? ఇప్పుడు సింగిల్ గా ఆయన ముందు ఎవరు కలుపుకోవట్లేదు సార్. ఆయన ముందుగా ఏ పార్టీలు ఎవరు దగ్గర రాని ఇట్లా ఆయన మనస్తత్వం చూసిన తర్వాత ఈయన దగ్గర కనుక తీస్తే మన పార్టీలకు కూడా ఆ మరక అంటిద్ది అని చెప్పి ప్రతి పార్టీ భయపడుతుంది. కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ జనసేన కానీ ప్రతి ఒక్కరు భయపడుతున్నారు. సో ఆఖరికి సిపిఐ సిపిఎంఓలు కూడా ఆయన దగ్గర తీసుకోలేకపోతున్నారు. సో అన్ని మరకలు ఆయన ఉంది సార్. ఆయన మళ్ళీ అధికారంలోకి వస్తారు ఎలా వస్తారు సార్? 4 పాయింట్లు చెప్పండి. సరే, ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని పాయింట్లు మనం డిస్కస్ చేసుకుందాం. జనసేన పార్టీ ఉంది, జనసేన పార్టీ మహిళ ఉంది. పోయిన 19 ఎలక్షన్లో మీకు ఎన్ని సీట్లు వచ్చాయి మేడం? 1 సీట్ వచ్చింది. ఆ సీట్ అన్నా ఉందా? వైసీపీ వాళ్ళు లాగేసుకున్నారు. వీళ్ళు ఏం చేశారు? తప్పు ఎక్కడ జరిగింది? కింద నుంచి గ్రౌండ్ స్థాయి నుంచి తప్పులు మొత్తం మిస్టేక్లు మొత్తం రెక్టిఫై చేసుకున్నారు కదా. రెక్టిఫై చేసుకుని బౌన్స్ బ్యాక్ అయ్యారు కదా. అలాగే తెలుగుదేశం పార్టీ మిస్టేక్లు అని జరిగి బౌన్స్ బ్యాక్ అయ్యారు కదా సార్. ఈవెన్ దో మాకు 2019లో కూడా సెంటర్లో కూడా మాకు అపోజిషన్ లేదు సార్. మేము తప్పులు మొత్తం చెక్ చేసుకొని మేము ఫైట్ చేస్తూ వస్తే ఈ రోజు మాకు అపోజిషన్ లీడర్ వచ్చింది. మరి వీళ్ళు ఎక్కడైనా జరిగిన మిస్టేక్లు రెక్టిఫై చేసుకుంటున్నారా? ఈ రోజు నిజంగా వీళ్ళకి 2029లో అధికారం కనుక వచ్చింది అనుకుంటే ఈ రోజు బయటకు వస్తున్న ప్రతి నాయకులు అసలు ఎవరు బయటికి రారు సార్. నిన్న కాక మొన్న ఒక ఎమ్మెల్సీ బయటకు వచ్చారు, అది విజయసాయి రెడ్డి గారు బయటకు వచ్చారు. వీళ్ళు ఎందుకు బయటకు వస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి గారిని దగ్గరను చూశారు. ఈయన మారరు, ఈయనతో మనం ఉండకూడదు, ఉంటే సమాజానికి మనం తప్పుడు మెసేజ్ ఇచ్చినట్టు ఇది కరెక్ట్ కాదని చెప్పేసి 1 by 1 ఆయన దగ్గరుండి చూసేవాళ్ళు మన వల్ల కదని ఈరోజు బయటకు వచ్చి నిర్మాణం లేకుండా చెప్తున్నారు. నిన్న కాక మొన్న విడతల రజనీ స్కామ్ కూడా బయటపడింది సార్. ఆ డబ్బులు తిరిగిచ్చి కూడా ఆమె ఏమంటుంది? నేను తప్పు చేయలేదు అంటున్నారు. రూలింగ్లో ఉండాలి కానీ మేము కానీ ఉన్నాం. నువ్వు తప్పు చేయకపోతే నువ్వు తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వాల్సిన అవసరం ఏంటి? అంటే వీళ్ళు ఎక్కడ తప్పు చేసినావు, ఆ తప్పేంటి వీళ్ళు ఒప్పుకోవట్లేదు. ఇప్పటికీ జనాలే నన్ను మోసం చేశారని జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, వీళ్ళ నాయకులు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు. అంటే ఇండైరెక్ట్గా వీళ్ళ కార్యకర్తలు కానీ ఏపీ ప్రజలు కానీ మమ్మల్ని మోసం చేశారు, మేము మంచి చేసిన భ్రమలో ఉండ. అంటే జరిగిన తప్పుని వీళ్ళు ఒప్పుకోవట్లా, రెక్టిఫై చేసుకోవట్లా, బౌన్స్ బ్యాక్ ఎలా కావాలని చూసుకోవట్లా. ఎప్పుడు చూస్తే అధికారం అనే చూస్తున్నారు. ఇంకొక చిన్న సార్ వర్మ గారు, ఒక చిన్న ఖండించాలి. నాకు సమయం ఇప్పుడు గుర్తొచ్చింది. మా షర్మిలమ్మ ఎల్లో శారీ కట్టుకొని నారా చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్తే విపరీతంగా వీళ్ళు సాక్షులు కానీ దూషించారు సార్. సరే, ఒక చిన్న మాట ఇప్పుడు ఆడుతున్నా సార్. నిన్న కాక మొన్న మా పులివెందుల పులిబెడ్ని కలవడానికి తమిళనాడు నుంచి కొంతమంది మంత్రుల సంథింగ్ వచ్చారు సార్. వచ్చినప్పుడు ఏ శాలువా జగన్మోహన్ రెడ్డి గారి మీద కప్పారు మీరు చెప్పగలరా? ఏ శాలువా కప్పారు? ఎల్లో కలర్ శాలువా. అంటే జగన్మోహన్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళినట్టేనా? తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకున్నారు ఇప్పుడు, కప్పుకున్నారు. అది కూడా మీ సమాధానం చెప్పండి. ఏ మా శర్మలమ్మ అన్నారు కదా, ఇప్పుడు మరి మీ జగన్మోహన్ రెడ్డి గారు మీరు అనాలి కదా. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని అనుకుంటున్నారా అనేసి ఎవరు జనసేన పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ తెలుగుదేశం పార్టీ కానీ ముగ్గురు అనుమానం అదే. అవును, ఘంటాపరంగా ఖచ్చితంగా చెప్పగలను 2029లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు. ఎలా నేను చెప్తాను వినండి సార్, ఒక 2 నిమిషాలు ఇంటరప్షన్ లేకుండా ఉంటే. అప్పటికే మా సురేష్ అదే వినండి మేడం, కాస్త వినండి. నా వివరణ మీకు నచ్చకపోతే మీరు మాట్లాడండి, ఎటువంటి అభ్యంతరం లేదు. నేను ఏమంటున్నానంటే ఎలా వస్తుంది అని మీ ముగ్గురి అనుమానం. తెలుగుదేశం పార్టీ గాని జనసేన పార్టీ గాని కాంగ్రెస్ పార్టీ గాని జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి ఎలా ముఖ్యమంత్రి అవుతారో నేను చెప్తాను. ఎలా వస్తుందని కదా డౌట్. వస్తాదని నువ్వు అనుకుంటున్నావు బ్రదర్, చెప్తున్నావు. ఓకే మాట్లాడు. మంచిదన్న, మంచిది. నేనేమంటానంటే గడిచిన ఎన్నికల్ని ఒకసారి తీసుకున్నాం. జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ 3 పార్టీలు కలిసి జగన్మోహన్ రెడ్డి గారు ఒకరిపైకి పోటీకి వచ్చారు. వాళ్ళు గెలిచారు, మేము ఓడాం. ఒకటి
ఇప్పుడు గెలుపు ఓటములు తీసుకున్నటువంటి పార్టీలు, గెలిచినటువంటి పార్టీ ఖచ్చితంగా ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలను అమలు చేసి తిరిగి ప్రజల మన్ననలు పొందాల్సినటువంటి బాధ్యత ఉంది. ఈ 3 పార్టీలు ఇచ్చినటువంటి వాగ్దానాలని తుంగలో తొక్కి ఇప్పటి ప్రజా వ్యతిరేకతని మూట కట్టుకున్నాయి. ఇది ఒక కారణం తిరిగి మేము అధికారంలోకి రావడానికి. ప్రభుత్వ ఉద్యోగులకి మేము రాగానే జరిగినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగిన నష్టాలన్నీ భర్తీ చేస్తాం అని ప్రభుత్వ ఉద్యోగులకు హామీ ఇచ్చారు. ఇప్పటి వరకు ఎక్కడ కూడా వాళ్ళని ఆదుకునేటువంటి పరిస్థితి లేదు. అన్న విజయన్న 2 నిమిషాలు అన్న మాట్లాడి 2 నిమిషాలు మీరు మాట్లాడిన తర్వాత నిమిషాలు అదే నేను మాట్లాడిన తర్వాత మీకు వివరణ ఇవ్వండి, ఎటువంటి అభ్యంతరం లేదు. 10,000 రూపాయలు నిన్న 4-5 అంశాలు చెప్తా, ఎక్కువ చెప్పనన్నా ఇబ్బంది లేదు. 4 అంశాలు చెప్తాను. అధికారంలోకి రాగానే 10,000 రూపాయలు వాలంటీర్లకు ఇస్తాం, ఉగాది కానుకన్నారు. ఓకే సురేష్, అవన్నీ మనం మాట్లాడుకున్నాం. సరే, వీళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చట్లేదు, ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారు, మీ వైపు చూస్తున్నారు, అంతే కదా? ఒక మాటలో అయిపోయింది కదా, అంతేనా? ఇచ్చిన హామీలు అమలు చేయకపోగా, రెండోది పవన్ కళ్యాణ్ గారు అనేటువంటి ఒక వ్యక్తి తెలుగుదేశం పార్టీ వెనక నిలబడడం వల్ల ఐటీలో ఉన్నటువంటి ఆ పార్టీ జీవాన్ని పోసుకునింది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి ఉన్నటువంటి ఓటు బ్యాంకింగ్ తెలుగుదేశం పార్టీ ఓటు బ్యాంకింగ్ తో యాడ్ అవడం వల్ల ఈరోజు వాళ్ళ అధికారులు అదంతా మనం చాలా సార్లు విశ్లేషించాం కదా. ఓకే, మీ వైపు జనాలు చూస్తున్నారు, అంతే కదా సురేష్? ఓకే విజయ్, ఓటు బ్యాంకింగ్ మాకుంది. ఇప్పుడు బ్రదర్ సురేష్ మీరు ఓటు బ్యాంకింగ్ మాకుందన్న. 6% పార్టీ కాదు మాది, 40% ఓటు బ్యాంకింగ్ ఉంది. రైట్ అమ్మా సురేష్, ఒక్క నిమిషం. సరే ఓకే, ఎందుకు అవన్నీ? మీ వైపు చూస్తున్నారు అన్నారు, వాళ్ళు తప్పులు చేస్తున్నారు అన్నారు, హామీలు నిలబెట్టలేదు అన్నారు, అయిపోయింది. ఒక చిన్న మాట ఇస్తాను విజయ్. ఇప్పుడు సురేష్ ఇక్కడ ఇందులో అనుమానం ఉంది. ఓకే మీ కాన్ఫిడెన్స్ మీది, ఫైన్. ఒక నిమిషం ఉండండి. ఇప్పుడు బ్రదర్ సురేష్ మీరు ఓకే, మీ యొక్క కాన్ఫిడెంట్ కి నేను జోహారు. ఓకే, మీకు వైసీపీ మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న నమ్మకం బాగానే ఉంది. కాకపోతే ఇక్కడ మీరు అంటా ఉన్నారు సంక్షేమం లేదు, పథకాలు లేవు, పార్టీ కూటమి వచ్చిన తర్వాత. సరే, క్రాస్ టాక్ వద్దు, ఫాస్ట్ గా. ఒక నిమిషం. ఇప్పుడు ఇక్కడ ఒకటి గుర్తు పెట్టుకోవాలి, మీరు వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని ఎక్కడ అంటే 3 ముక్కలాట్లు ఆడించేశారు. ఇప్పుడు మళ్ళా అవన్నీ ఇప్పుడు ఎందుకు అబ్బా? మీరేవో సంక్షేమం ఇవ్వట్లేదని అందువల్ల ఎప్పుడు ఇచ్చేస్తారు చెప్పండి, అయిపోయింది. రెండోది, మీరు ఎగ్గొట్టినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ ఈ రోజు 1000 కోట్లు విడుదల చేసాం. 1000 కోట్లకు గాను విజయ్ దాని మీద పరిస్థితి కూటమి ప్రభుత్వం మీరు ఎగ్గొట్టింది. ఓకే, అంటే గుర్తు చేసుకున్నారు. రెండోది, ఈ రోజు మీరు తొలగించినటువంటి అన్నా క్యాంటీన్ మళ్ళా పెట్టాం 5 రూపాయల భోజనం. ఓకే, ఏం బ్రదర్? రెండోది, మీరు తెచ్చినటువంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రజల తాలూకా సొమ్ముని ఆస్తులను కొట్టేద్దాం అనుకున్నారు కదా. సో 15 సంవత్సరాలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు అంతేనా? ఇప్పుడు ఒకటే వరం, వైసీపీ మనుగడ అనేది రాష్ట్రంలో లేదు. ఇంకోటి బ్రదర్, 2029 వరకు మాట్లాడుతా ఉన్నాడు బ్రదర్. 2029కి ఏదో జనసేన, టీడీపీయో, బీజేపీయో, కాంగ్రెస్ కో కనిపిస్తామేమో, అప్పుడు కలుద్దాం మళ్ళా. రెస్పాండ్ అవ్వండి. నాకు సురేష్ గారి మాటల్లో నచ్చిన ప్రాస బాగుంది సార్. అంటే ఎస్పెషల్లీ పథకాలు కావాలంటే పథకాల కన్నా ప్రాణాలు ముఖ్యం ప్రజలకైతే. గత ప్రభుత్వంలో ప్రాణాలు కాపాడుకోవడానికి కాదండి, కాదు కీర్తన మీ ప్రాంతమే కదా, అందుకని మీకు ప్రాసలు వచ్చితే బాగా. మా పార్టీ సార్, మళ్ళా మా పార్టీనే. అవునా? మా పార్టీ అక్కడ నాటిన మొక్క. కీర్తన గారు ప్రజల ప్రాణాలు ముఖ్యం. ఇప్పటికి నిన్న కూడా తీవ్రమైనటువంటి సంఘటన జరిగింది. తాడేపల్లిలో మహిళని అత్యాచారం చేసి చంపారు. ఆ ప్రాణం ముఖ్యం కాదు కీర్తన గారు? మీకేమన్నా దాని మీద స్పందన తెలిపేటువంటి అవకాశం ఉందా? సురేష్ మాట్లాడరా? ఒక్కసారి సురేష్ గారిని మీట్ చేయండి. పథకాల కన్నా ప్రాణాలు ముఖ్యం అనుకున్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని ఇంటికి పంపించారు. ఉద్యోగాలంటే వాలంటీర్ ఉద్యోగాలు కాదని గమనించారు కాబట్టి యువత కూడా ఓటేసింది. ఫ్రీ కరెంటు, సంక్షేమ పథకాల పేరుతో మిమ్మల్ని ఉద్ధరిస్తారని చెప్పి మోసం చేశారు కాబట్టి ఇంటికి పంపించారు. వైనాట్ 175 అన్న వ్యక్తిని ఈ పక్క 1 ఆ పక్క 1 మాత్రం మిగిలించి 11 సీట్లకు పరిమితం చేశారు. ఇంకోటి, ప్రజలు మన్నన కాదండి, ముందు కుటుంబంలో ఉన్న తల్లి, చెల్లి, వాళ్ళ పక్కన కొంతమంది చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారికి నా విజ్ఞప్తి. అండ్ మహిళల గురించి మీరు మాట్లాడుతున్నారు. మీ తాడేపల్లి ప్యాలెస్ కి అతి సమీపంలోనే భర్త ముందరే ఒక భారీ నగాయిత్యానికి అయిపోయింది కదండి, అందుకనే మీకు ఇన్ని సీట్లు వచ్చినాయి కదా. జగన్మోహన్ రెడ్డి గారిని అడిగితే
నరాగోరా జరుగుతుంటే దాని గురించి మాట్లాడుతున్నారు ఏంటని ఇట్లా మైక్ పక్కకు పెట్టి ఇప్పుడు వెళ్ళిపోయారు. ఏం జరుగుతుందో కీర్తన కాదు, గారు, నేను అదే కీర్తన చెప్తున్నాను. గారు. మేము నేను అధికారం ఆన్సర్ చేస్తున్నాను, కోల్పోయిన సురేష్ గారు. పరిస్థితి మేము అదే ఆన్సర్ కీర్తన గారు, చేస్తున్నాము. కీర్తన ఒక్క నిమిషం అండి. టీడీపీ కానీ జనసేన కానీ తగ్గించడానికి ప్రయత్నం చేస్తున్నాము. సరే సరే ఒక్క నిమిషం జగన్మోహన్ రెడ్డి గారు వ్యవహారం మీరిద్దరూ సైలెంట్ గా ఉండండి. ఒక్క నిమిషం సురేష్ ఒక్క నిమిషం కీర్తన 1 minute సురేష్ ఒక్క నిమిషం. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కానీ జనసేన పార్టీ కానీ గతంలో వైఎస్ఆర్సీపీ ఏం చేసింది అన్నది అది మర్చిపోవాలి ఫస్ట్. అలా చేశారు కాబట్టి మీకు అవకాశం వచ్చింది. మీరేం చేస్తారని చెప్తే అయిపోయింది. ఇంక దానికి That's why నేను చెప్తున్నాను అప్పుడు సార్, అలా మేము చేశారు ఇప్పుడు ఇలా తగ్గించే చేశారంటే అలా ప్రయత్నం చేశారు కాబట్టి కదా మీకు చేస్తున్నాము. ఇచ్చారు ఈ ఛాన్స్. చేస్తున్నాము. హ్మ్. వాళ్ళ ప్రభుత్వంలో వరం జరిగిన గారు నష్టాలు జరగట్లేదు. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎక్కడో ఉన్నటువంటి దావోస్ వెళ్లి ఈ రోజు 6,38,000 కోట్ల రూపాయలు పెట్టుబడి ఈ రోజు సరే, వచ్చి దాని మంచిది. ద్వారాగా 4.5 లక్షల ఉద్యోగ కల్పన ఓకేనండి, అనేది మంచిదే ఈ కదా రాష్ట్రానికి మంచిదే కదా వస్తా ఉన్నాయి. చెయ్యండి, రాష్ట్రానికి మంచి చేయండి. మీరే ఉండండి. ఎవరు ఇకపోతే వద్దన్నారు? మా వైసీపీ సోదరులు ఈరోజు మాట్లాడుతున్నారు. కూటమి ప్రభుత్వం కావాలని ఒక్క ఈరోజు నిమిషం, ప్రజలు అయిపోయింది టైం. కోరుకుంటా ఉన్నారు. స్టిల్ ఇదే మన పవన్ కళ్యాణ్ గారు మాట్లాడేది కూడా చంద్రబాబు నాయుడు గారు ఇంకొక 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండాలి, నేను డిప్యూటీ సీఎం గా ఉండాలి, ఈ రాష్ట్రాన్ని మంచి విధానంలో నడిపించాలని సరే ఆయన clear గా ఉండండి, చెప్పారు మంచి కదా. చేసి ఉండండి. ఆయన 30 సంవత్సరాలు సార్, అన్నారు. మంచి చేసి కాబట్టి 15 కాదు, మీరు 20 15 సంవత్సరాలు కాదు, ఉండండి. ఉండండి, ప్రజలు ఎవరు జీవిస్తారులే వద్దన్నారు? కానీ సార్ వైసీపీ మాట్లాడిన దాన్ని మంచి కౌంటర్ ఇవ్వాలి సార్. జరగాలి కదన్నా, మీరు మంచి ఇప్పుడు చేయట్లేదు కదా. జగన్మోహన్ ఏం రెడ్డి గారు చేస్తున్నారు? ఇప్పటివరకు సంపద సృష్టించి సంక్షేమాన్ని ఇస్తామన్నారు. సోదరా, ఒక సంపద నిమిషం. సృష్టి లేదు, సురేష్ సంక్షేమం ఒక్క లేదు. నిమిషం ఒక్క నిమిషం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికీ నాకు తెలిసి 4 ఎలక్షన్ చూశారు సార్. 2012 కానీ 14 కానీ 19 కానీ 24 కానీ 4 ఎలక్షన్లో 3 ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి గారు ఒంటరిగా రాలేదు. జగన్మోహన్ రెడ్డి గారు తోడుగా తల్లి చెల్లి ఉండటం వల్ల ఆయన ఎలక్షన్ వచ్చారు సార్. ఆ 3 ఎలక్షన్లో వండర్ఫుల్ మెజారిటీ వచ్చింది. 24 వాళ్ళు లేరు కాబట్టి మీకు ఎన్ని వచ్చినాయి? 24 వచ్చినాయి. 24 11 వచ్చినాయి సార్. ఇప్పుడు వాళ్ళిద్దరు రావాలా, కాంగ్రెస్ ఇద్దరు కలిసి వెళ్ళాలా? చెప్తున్నా సార్. ఇంకపోతే ఇప్పుడు వైసీపీ సోదరులు చెప్తా, వీళ్ళు ఏం చెప్తున్నారు? వాళ్ళందరూ విడిపోతే మేము గెలుస్తాం, లేదు వాళ్ళ పథకాలు అమలు చేయబోతే మేము గెలుస్తాం కానీ మా జగనన్న మంచి చేశాడు, మా జగనన్న మళ్ళీ ప్రజలు విశ్వసిస్తున్నారు, మమ్మల్ని నమ్ముతున్నారని మీరు ఎందుకు చెప్పలేకపోతున్నారు? సరే చూద్దాం ఏం జరుగుతుందో. సో వాళ్ళ మీద పడి అడగడం మీరు ప్రజలకు ఏం చేస్తారో చెప్పరు. సరే మీరు సంక్షేమాలు అమలు చేశారు కదా, బటన్ నొక్కారు కదా, ఏమైంది మీకు? ఇప్పుడు బటన్ నొక్కితే 11 ఇస్తారు, బటన్ నొక్కుతా కూర్చుంటేనే సరే ఓకే చూద్దాంలేండి. ఇంకా కాదండి, ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వాలి. ఓకే అందుకు సురేష్, మళ్ళీ జగన్మోహన్ దేనికోసం సురేష్ ఒక్క నిమిషం. దేనికోసం? వేడి మొదలైంది కదా, సమ్మర్ స్టార్ట్ అయ్యింది, ఏప్రిల్లోకి అడుగు పెడుతున్నాము, ఇంకా వేడి రాజుకుంటుంది. చూద్దాం ఏం జరుగుతుందో ఫ్యూచర్. థ్యాంక్ యూ సో మచ్ సురేష్, చర్చలో పాల్గొన్నందుకు థ్యాంక్ యూ. విజయ్ చర్చలో పాల్గొన్నందుకు థ్యాంక్ యూ అండి. కీర్తన గారు థ్యాంక్ యూ, నాగార్జున గారు. ఇది ఇవాళ ప్రైమ్ డిబేట్. స్టే ట్యూన్డ్ టు 9 న్యూస్.